నమస్తే, నేను దీప. ముందుగా యోయో టీవీ వ్యూవర్స్ అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మన శ్రీమతి ఒక బహుమతిలో ఒక ఎనర్జెటిక్ కపుల్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వారెవరో కాదు, ఎంఎస్ నారాయణ గారి కొడుకు. అసలు మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్. పల్స్ పట్టారు మీరు. అమ్మాయిలకి ఏమి ఇష్టమో అమ్మో. శిరీష గారిని చూడగానే బ్యూటిఫుల్ గా ఉన్నారు, అది తెలుస్తోంది. కానీ ఎలా పరిచయం అయ్యారు, లవ్ వరకు ఎట్లా వచ్చింది? భగవంతుడు ఒక ముడేసిన తర్వాత మన చేతుల్లో ఏముంది. ఓహో, అటు తోసేసారా? ఓకే ఓకే. అయితే మీ పెళ్లి అయ్యేటప్పటికి ఆయన హీరోగా ఒక మూవీ చేసేసి ఉన్నప్పుడు అసలు ఆయన వస్తే ఓకే కొడుకు సినిమా హీరో. ఓకే. పెళ్లికి ముందు ఫస్ట్ మూవీ ఏం చూసారు అంటే గుర్తుందా ఇద్దరికి? జగదాంబ థియేటర్ లో ఏ పాట గుర్తొస్తుంది ఆయన్ని చూస్తే? ఏది డెడికేట్ చేస్తారు? ఈ వేళలో నువ్వు ఏం చేస్తున్నావు, మాది ఎప్పుడు లాంగ్ డిస్టెన్స్ కదా. ఇంత ట్రెడిషనల్ లవ్ ఏంటండి అసలు, మరీ ఇంత ట్రెడిషనల్? ఎప్పుడైనా కోపం వస్తే ఫస్ట్ ఎవరు మాట్లాడతారు ఇద్దర్లో? నాకు సాధారణంగా కోపం రాదు, ఎక్కువ ఇవిడికి వస్తుంటుంది. అంటే డాడీ ఆలోచన మిమ్మల్ని హీరోని చేయాలి అనేది. హీరో చేయాలనుకున్నప్పుడు మరి ఇప్పటిదాకా నన్ను ఇలా ఎందుకు పెంచావు అందరూ అనుకుంటారు. ఎంఎస్ నాన్నగారు అబ్బాయి అనుకుంటారు. నేను పెంచినట్టు లెక్క అండి, అంత అల్లరి మనిషి. ఇన్నేళ్ల జర్నీలో ఏదైనా చెప్పాలనుకుని చెప్పలేకపోయిందో, లేకపోతే ఏదైనా విషయం తనకు కన్వే చేయాలనుకున్నది, ఒక మంచి విషయం చెప్పండి. చెప్పానా నేను శిరీష గారు వెంటనే చెప్పేస్తారని? నమస్తే, నేను దీప. ముందుగా యోయో టీవీ వ్యూవర్స్ అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి సందర్భంగా మన శ్రీమతి ఒక బహుమతిలో ఒక ఎనర్జెటిక్ కపుల్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వారెవరో కాదు, ఎంఎస్ నారాయణ గారి కొడుకు సినిమాతో హీరోగా మనందరికీ తెలిసినటువంటి విక్రమ్ గారు, వారి సతీమణి శిరీష గారు ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ విక్రమ్ గారు, శిరీష గారు. పండగ సందర్భంగా మిమ్మల్ని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది మనకి సినిమాలు. బోల్డ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి, చూసారా మరి? అన్ని అంటే ఇంచుమించు స్టార్టింగ్ లోనే చూస్తుంటాను. ఓకే, ఇష్టం మీకు సినిమాలు అంటే? వాచ్ చేయటం చూస్తుంటాం. ఎప్పుడన్నా మరి కొన్ని రోజులు లేట్ అయినా కవర్ చేసేస్తాం. ఓహో, శిరీష గారు ఒంటరిగా వెళ్ళిపోతారు, మిమ్మల్ని తీసుకెళ్తారా? అండి, మాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఓహో, వెళ్తే తీసుకెళ్లాల్సిందే వాడని కూడా. ఆహా, కండిషనా, ఆర్డరా, లేకపోతే మాకన్నా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఓహో, ఓకే. వాళ్ళకి ఏంటంటే చూడాలి కంపల్సరీగా, స్టార్టింగ్ లోనే చూడాలి. ఇప్పుడు అబ్బాయిలు అంటే వాళ్ళు వెళ్ళి డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు కిడ్స్ జనరేషన్ ఎట్లా అంటే వాళ్ళు వెళ్ళి బయట డిస్కస్ చేస్తారు. ఓకే, సో వాళ్ళకి చూసేయాలి, కవర్ చేసేయాలి. ఓకే, కాబట్టి ఫ్యామిలీతో సహా చూస్తారు ఈ మూవీ చూస్తున్నారు. ఏదన్నా ఆయన ఫ్యామిలీ అయితే మాత్రం అందరం కలిసి వెళ్తాం. ఓకే, ఎందుకంటే వాళ్ళు కిడ్స్ ఒక స్టేజ్ వచ్చేప్పటికి వాళ్ళు చదువుకొని వాళ్ళకి కూడా కొంత టైమే ఉంటది మనతో. సో ఆ టైంలో ఏంటంటే మస్ట్ గా ఇయ్యే వాళ్ళకి మనం వాళ్ళు ఎంగేజ్ చేసేది ఇట్లాగే ఎంగేజ్ చేయగలం. కుదిరితే 3-4 ఫ్యామిలీలు కూడా వెళ్ళిపోతాం. ఓహో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. అక్క, మా కజిన్స్ వీళ్ళందరూ ఉంటున్నారు. ఓకే, సకుటుంబ సపరివారం ఓకే సమేతంగా అందరు కలిసి వెళ్తున్నారు. అయితే మీ పెళ్లి రోజుల టైం కి తీసుకెళ్లిపోతా నేను. అసలు మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్. ఆహా, కామ్ గా కనిపిస్తున్నారు. అరేంజ్డ్ ఏమో అనుకున్నా నేను ఇందాక నుంచి. ఓకే, లవ్ మ్యారేజ్ మీది. అంటే నేను లవ్ మ్యారేజ్ నాన్నగారికి చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయన మైండ్ సెట్ ప్రకారం అన్ని రకాలుగా మా ఇద్దరి మీద ఫుల్ ఒక నిఘా టీం ని పెట్టారా? నిఘా టీం పెట్టి ఆయన అన్ని అక్క పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అన్ని వాళ్ళు టిక్ పెట్టిన తర్వాత నాన్నగారు అన్ని మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన మదర్ ఫాదర్ వాళ్ళు ఓకే చేశారు.
ఎలా జరిగింది అంటే శిరీష గారిని చూడగానే బ్యూటిఫుల్ గా ఉన్నారు అది తెలుస్తోంది, కానీ ఎలా పరిచయం అయ్యారు, లవ్ వరకు ఎట్లా వచ్చింది? ఈవిడే చెప్తే బాగుంటుంది. ఓహో, కాదు కాదు కాదు, మీ వర్షన్ మీరు చెప్పాలని, ఒకవేళ ఆయన పొరపాటుగా చెప్తే తర్వాత కష్టం మీతో అని మిమ్మల్ని చెప్పమంటున్నారు. చెప్పండి. నాకు అంత పెద్ద లవ్ స్టోరీ అంటే ఏమీ లేదండి. ఓకే. జస్ట్ అది వైజాగ్ నుంచి వీళ్ళు ఉండేది వైజాగ్. ఓహో, వైజాగ్. వైజాగ్ అయితే నేను వీళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గర పక్కన రెంట్కి తీసుకున్నాను. ఎందుకు తెలీదు. అక్కడ కాదు కాదు, ఏ పర్పస్ తో వెళ్ళారు? వైజాగ్ సత్యానంద చూసారా? మాస్టర్ శిరీష గారి షార్ప్నెస్ చూసారా? సత్యానంద మాస్టర్ దగ్గర అక్కడ ట్రైన్ అవుతూ ఉండేవాళ్ళు. థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ చేశాను నేను అక్కడ, ఆంధ్ర యూనివర్సిటీ. అప్పుడు సత్యానంద మాస్టర్ గారి దగ్గర చేసేటప్పుడు, ట్రైన్ అయ్యేటప్పుడు చాలా కాలం అక్కడ ఉన్నాం. ఇంచుమించు 2 years అక్కడ ఉన్నాము. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గా మాకు ఆయన కూడా తండ్రిలానే చూసుకునేవారు. అయితే నేను స్టే చేసింది వీళ్ళ రిలేటివ్స్, వీళ్ళ చిన్నాన్నగారి ఇంటి పక్కన. ఓకే, ఏ ఏరియా అది, ఏ కాలనీ వైజాగ్ లో? చిన్నవాల్టేర్ అంటారు. ఓహో, చిన్నవాల్టేర్ లో స్టార్ట్ అయిన స్టోరీ ఇది. ఓకే. అయితే అక్కడ వీళ్ళ చిన్నాన్నగారికి నాకు బాగా ఫ్రెండ్షిప్ ఎక్కువ అన్నమాట. నిజంగా ఫ్రెండ్షిప్ శిరీష గారి కోసం సెట్ చేసుకున్న ఫ్రెండ్షిప్ అది. నిజంగా ఫ్రెండ్షిప్. ఆయన పాటలు పాడుతూ ఉండేవారు. ఆయనకు ఒక ఆర్కెస్ట్రా కూడా ఉండేది. అయితే ఆయన కూడా చిన్న కళా పోషకులు ఆయన. అయితే అలాగా ఇద్దరం వేరే ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఫ్యామిలీ అందరూ గెట్ టుగెదర్ కింద అందరూ వచ్చేవారు అనమాట. అలా నెమ్మదిగా మాట కలిసి. కాదు విక్రమ్ గారు, ఇక్కడ ఒక విషయం, జనరల్ గా బ్రదర్స్ తోనో కజిన్స్ తోనో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఇదేంటి చిన్నాన్న గారితో? అంటే ఆయన ఏమన్నా డెసిషన్ మేకరా అండి మీ ఫ్యామిలీలో? లేదు, అప్పుడు అంటే యాక్చువల్ గా మా బాబాయ్ తో పరిచయం ఉన్నప్పుడు ఇంకా అసలు మాకు పరిచయం ఏం లేదు. చూసారా కనీసం? చూసారా? చూడడం అంతా ఇంకా లాస్ట్ వెళ్ళిపోతున్న టైంలో నేను వెళ్ళాను ఎందుకో వాళ్ళ ఇంటికి. హైదరాబాద్ వచ్చేస్తున్నాం అన్నప్పుడే మేము. ఓకే. ఇప్పుడు భగవంతుడు ఒక ముడేసిన తర్వాత మన చేతుల్లో ఏమన్నా. ఓహో, అటు తోసేసారా? ఓకే. ఓకే. అంటే వైజాగ్ లో ఉన్నంత కాలం పరిచయం లేదు. ఓకే. వైజాగ్ నుంచి ఇక్కడికి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. అప్పుడు మరి మామూలుగా చూసి ఇలాగా తర్వాత ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఉంది అని పరిచయం చేశారా? ఓకే. ఎలా కనెక్ట్ అయిందో మరి ఆ తర్వాత మాట్లాడి, తర్వాత ఎక్కువ ఫోన్ లో మాట్లాడుకున్నాం. అంటే ఇంటికి వచ్చినప్పుడు పరిచయం అయ్యారా మీరు మీ చిన్నాన్న గారి ఇంటికి వచ్చినప్పుడు? ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు మామూలుగా శిరీష గారు నిజాలు చెప్పండి, ఏంటి అటువైపు చూస్తున్నారు? ఓకే, కొంచెం నేను ఎలాబరేట్ చేస్తాను దాని తర్వాత చెప్పాక. ఆ తర్వాత మా ఫాదర్ కూడా వచ్చేవారు అనమాట. అంటే అప్పుడు మా ఫాదర్ ఎలా అంటే వెరీ సింపుల్ లైఫ్. నన్ను ఎలా అంటే, నువ్వు బయటికి వెళ్తున్నావు అంటే నీకు పాకెట్ మనీ ఉండకూడదు, నీకు నువ్వుగా సొంతంగానే వెళ్ళాలి, నీకు ఏ రకమైనటువంటి లగ్జరీ ఉండకూడదు, నీకు నువ్వుగా అక్కడ దిగి నీకు నువ్వుగా అకామిడేషన్ ఉండి నీకు నువ్వుగానే అవన్నీ పే చేసుకోవాలి, సెల్ఫ్ సస్టైనబుల్ అవ్వాలి అని ఉండేదని. ఓకే. ఎప్పుడో రాజ్యాలు రాజులు అలా పంపేవారండి. వీడు హార్డ్ గా చాలా కష్టం తెలియాలి, ఏ రకమైనదైనా సర్వే అవ్వాలంటే అలా ఉండాలని ఆయన జీవితంలో ఆయన ఫిక్స్ అయిపోయింది. అదే నాకు కూడా వర్తించింది అనమాట. అప్పుడు ఒక చిన్న రూమ్ లో ఉండేవాళ్ళు వీళ్ళ చిన్నాన్న గారి ఇంటి పక్కన. పోర్షన్స్ కింద ఉండేవి అనమాట చిన్నవాళ్ళది. అప్పుడు అలాగా అక్కడ ఉన్నప్పుడు అందరూ వండుకోవటం, పాట్లాక్ లాగా అందరూ తెచ్చుకోవటం అలాగా ఉండేది. డాడీ కూడా వచ్చినా మాతో పాటు కిందే పడుకునేవారు. అంటే జస్ట్ ఎనీ అదర్ బ్యాచులర్స్ ఎలా ఉంటారో అలా లైఫ్ లీడ్ చేశారు. అలాగే ఉన్నాం. అయితే మదర్ వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే అందరూ నాతో పాటు సరదాగా ఉండేవారు. అక్కడక్కడ తిరిగేవాళ్ళం, శ్రీకాకుళం, వైజాగ్, పోర్టు ఇవన్నీ తిరిగేవాళ్ళం. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. శిరీష గారు కరెక్టేనా ఆయన చెప్తుంది?
కరెక్టే అంటే గుర్తుందా లేదా అని ఇప్పుడు నేను మళ్ళీ ఆలోచించుకున్నాను. ఓహో, ఎందుకంటే almost ఓకే, చెక్ చేస్తున్నారు అందుకే కామ్కున్నారు. అంటే ఓకే. ఇది అంటే ఇప్పుడు ఆయన చెప్పేది 2001 లో అండి. సో ఇప్పుడు 2025. ఓకే, అప్పుడు మీరు ఏం చదువుతున్నారు? నేను అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ సీట్ కోసం ఓహో. కౌన్సిలింగ్ పీరియడ్ కొంచెం గ్యాప్ వస్తుంది కదా. నేను ఆ మనంతా time లో- బీటెక్ బ్యాచ్ అన్నమాట అయితే. ఓకే. సో ఆ టైంలో కొంచెం టైం ఉండింది. ఆ. సో ఆ ఇంటర్ చదువుతున్నంత సేపు అంటే ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇంటి పక్కన అయినా ఒక 1.5 year ఉన్నా సరే, సో పెద్దగా అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వెళ్ళి కలిసి తెలియదు అప్పటికి. ఇంకా అందరూ మామూలుగా చెప్పుకునేవాడు ఫ్యామిలీలో ఇట్లా ఎంఎస్ MS నారాయణ గారు అబ్బాయి ఓహో. ఉన్నాడు అంటే ఎంఎస్ నారాయణ గారు అంటే ఆయనే మనకి యంగ్ గా ఆయన అబ్బాయి అంటే ఇంత ఉంటాడేమో అనుకునేవాళ్ళం అంతే. అంతేగాని ఓకే. ఇట్లా గ్రోన్ అప్ అంకల్ యంగ్ ఉండేవారు ఆయన. అవును, సో అవునులేండి. అప్పుడు ఆయన మూవీస్ లో చాలా రేంజింగ్ లో ఉన్న టైం అన్నమాట ఆ టైంలో. సో ఉన్నారు అంటే ఓ అట్లా అనుకునేవాళ్ళం అంతే. సో తర్వాత ఈయన లాస్ట్ ఒక 1 month ఉంది ఇంక వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు అప్పుడు నాకు హాలిడేస్ వచ్చి నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తే పక్కింట్లో ఉన్నారు. ఇంకా అప్పుడు సో ఎంత ఉన్నారో పెద్ద అని. ఓకే. కానీ చాలా అంటే ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి అంటే మనకు ఒక పోనీ ఓకే ఏజ్ పక్కన పెడితే తర్వాత ఓకే ఇట్లా ఉంటారేమో అనుకుంటాం కానీ చాలా అంత డౌన్ టు ఎర్త్ అంత నార్మల్ గా ఉంటారా అనేది. ఇంత సింపుల్ గా కూడా సెలబ్రిటీస్ ఉంటారా అంటే ఇప్పుడు అంటే అండి మనకి సోషల్ మీడియా క్లోజ్ అయ్యి మనం అయితే అవును. చూస్తున్నాం ఎట్లా Correct. లైఫ్ ఉంటుందని. అప్పుడు Correct. ఇంకా ఇట్ వాస్ వెరీ ఫార్. అవును. అప్పుడు మనకు తెలియదు ఓ ఇట్లా Yeah, కూడా ఉంటారా ఇట్లా నార్మల్ ఉంటారా అని చెప్పి. Ah. సో దట్ వే ఈయన బాగా అప్పటికే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కలిసిపోయి వాళ్ళ ఫ్యామిలీ లాగా వాళ్ళతో కలిసి ఉండేవారు. అప్పుడు జస్ట్ ఒక పరిచయం అంతే, అంతకన్నా అప్పుడు అసలు. ప్లస్ మీకు 2001 అంటే ఇప్పుడు ఉన్నట్టు మొబైల్ ఫోన్స్ లేవు ఇంకా. అప్పుడు నోకియా ఫస్ట్ ఫోన్ Okay, కూడా okay. జస్ట్ వస్తుంది. ఓహో, ఓకే, ఇంకా ఓకే, ఆ time, ఆ days కరెక్టే, అన్నమాట. కరెక్టే. So 24 years బ్యాక్ వెళ్ళిపోయారు ఇక అక్కడ నుంచి ఈయన. సో అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు మీకు సత్యానంద్ గారు అంటే మీకు తెలుసు కదా, మూవీస్ అవునవును. ట్రైనింగ్ కదా. సో అక్కడ అయ్యో, వెరీ పాపులర్, అందరికీ తెలుసు. సో అక్కడ ఈయన ట్రైన్ అయ్యేవారు ఆ టైంలో. ఈయన కొడుకు మూవీ ముందు ఈయన వెళ్ళిపోయారు. ఆయన కొడుకు మూవీ ఆయన దీంట్లో ఆయన స్టార్ట్ Okay. అయిపోయింది. నేను ప్యారల్ గా నాకు ఇంజనీరింగ్ అసలు థాట్ కూడా లేదు మీకు, అప్పటికి జస్ట్ ఇంకా- ఇంట్రడ్యూస్ అయ్యారు Just అంతే, మామూలు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీ అయ్యారు. అంతే. సో దాని తర్వాత మేబీ ఇంకొంచెం ఒక స్టెప్ దగ్గరికి తీసుకొచ్చింది ఈస్ట్ వెస్ట్ గోదావరి. నాకు తాడేపల్లిగూడెంలో సీట్ వచ్చింది ఇంజనీరింగ్. సో నేను అక్కడికి ఏ వెళ్ళి కాలేజ్ మీరు? నాది అక్కడ ఆకుల ఓహో, ఓకే. సో అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. వీళ్ళది భీమవరం ఆ పక్కనే. సో అప్పుడు ఏంటంటే ఈయన భీమవరం వచ్చినప్పుడు వచ్చి కలిసేవాళ్ళు. అక్కడ ఫస్ట్ స్టెప్ అట్లా అనమాట. అంటే ఫ్యామిలీ అక్కడ ఉండేవారా అండి? అక్కడ నేను ఎక్కువ మా పెద్ద ఓహో. నాన్నగారి సిస్టర్ ఉండేవారు అక్కడ. ఓకే. అంటే నాన్నగారి కన్నా ముందు పుట్టిన ఆవిడ వాళ్ళ మా పెద్ద అత్తయ్య ఫ్యామిలీ. ఉండేది అనమాట. మా అత్తయ్యకి నేనంటే ఇష్టం. ఓహో, ఆవిడకి నాకు ఒక చిన్న ఇష్టమైన ట్రాక్ అవుట్ ఉండేది. మా నాన్నగారి సిస్టర్ నాతోటి ప్రార్థన చేయించుకునేది. నేను అప్పుడప్పుడు ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడకి జీసస్ ప్రార్థన చెప్పాలన్నమాట. ఓహో, ఓకే. అది చెప్తే ఆవిడ చాలా ఆనందపడిపోయేది. ఆనందపడి వీడు చెప్పినట్టు అంటే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి కదా, వాటినే నేను ఆవిడకి ప్రార్థన చేసేవాళ్ళ ఆవిడకి ప్రార్థన చేసి అయ్యో చేస్తే అప్పుడు ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి డాడీకి ఫోన్ చేసేది అనమాట. ఆవిడ అన్ని నిజం చెప్తున్నాడు, నాకు ప్రార్థన చేస్తున్నాడు, ఆడు చేస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది నాకు, ఏదో శక్తి ఉంది, కారణ జన్మడని నమ్మేశారా అని మా పెద్ద అత్తయ్య దగ్గరికి వెళ్ళేవాడిని. అది పత్తిపాడని. ఓహో. అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు కాలేజీ దగ్గరికి వెళ్ళి థింగ్స్ విల్ ఫాల్ ఇన్ రైట్ ప్లేస్ అట్ రైట్ టైం లాగా మా కాలేజ్ ప్రతిపాడులో పక్కనే వీళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు. కోఇన్సిడెన్స్. పక్క పక్కనే ఉండడం అనమాట, వాకబుల్ డిస్టెన్స్ లో వాళ్ళ. సో అక్కడికి వచ్చేవాళ్ళు. అంటే కాలేజ్ లో అక్కడ జాయిన్ అయ్యారని మీకు ఎలా తెలిసింది? కాలేజ్ లో అంటే మామూలుగా ఫోన్ ఎప్పుడైనా ఒకసారి కమ్యూనికేట్ చేసినప్పుడు చెప్పారు. ఓహో, ఓకే. ఈయన ఏంటంటే వెళ్ళిపోయే లోపు మా బాబాయ్ మా ఇంటికి తీసుకొచ్చి మా డాడీ వాళ్ళకి పరిచయం చేశారు. మామూలుగా సో ఈయన అంటే ఈవిడి అని కాదు, వీళ్ళ ఫ్యామిలీ అంతా నాకు అదేలేండి, నాకు అర్థమైంది. సో ఇప్పుడు నేను తాడేపల్లిగూడెంలో ఉన్నా సరే ఈయన వైజాగ్ వెళ్ళారు అనుకోండి, మా బాబాయ్ వాళ్ళతో ఎలా అయితే ఉన్నారో స్లోగా నెక్స్ట్ టైం మా ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకన్నా ఈయన మా ఫాదర్ కి మదర్ కి ఏదో కొడుకులా వచ్చేసి ఇంట్లో హ్యాపీగా ఉండేవారు. 3-4 days ఆయన వర్క్ చూసుకునే వాళ్ళు, వెళ్ళిపోయే వాళ్ళు. సో అప్పుడు తెలుస్తుంది కదా, అక్కడే కాలేజ్, అక్కడే చదువుతుంది, ఆటోమేటిక్ గా యాక్సెస్ వస్తుంది. సో ఈయన అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు. సో ఇప్పుడు ఆ రోజుల్లో ఇలా ఫోన్ చేసి బయటకు వచ్చేయంటే కాదు కదా, కాలేజ్ కి నువ్వు ఫోన్ చేయాలి, పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పాలి. మీరు హాస్టల్లో ఉండేవారా? ఉండేదాన్ని. వెరీ స్ట్రిక్ట్, అంతే కదా, పర్మిషన్స్ ఉంటాయి. కాల్ చేయాలన్నా సరే పేరెంట్స్ చెప్తే కాల్ కరెక్ట్, అంతే కదా. సో ఈయనకి ఎట్లా అంటే ఫస్ట్ మా ఫ్యామిలీ కనెక్ట్ అయ్యారు. సో బేసికల్లీ ఏంటంటే అటు నుంచి అట్లాగా. సో ఇట్ డెవలప్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు వచ్చి ఇంకా అట్లా అట్లా మాటల్లో ఏంటంటే ఫస్ట్ ఎవరికి అనిపించింది? ఫస్ట్ ఏం మరి ఇవిడే చెప్పాలి.
ఓహో ఓకే, ఇక్కడ ఏదో ఉంది. సరే మీరే లేదు చెప్పండి. లేదు అంటే అప్పుడు ఇట్లా మాటల్లో ఇట్లా ఇష్టం అని అనుకున్నప్పుడు ఏంటంటే అప్పటికే ఫ్యామిలీస్ పరిచయం కదా. ఓకే అయితే పేరెంట్స్ కి చెప్దామన్న థాటే గానీ ఇట్లాగా అనే అంటే అప్పటికి ఇంకా జస్ట్ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఇలా జస్ట్ అప్పుడు మూవీస్ ఆ ఏజ్ అంటే వీఆర్ వెరీ యంగ్, సో ఎర్లీ 20s కదా. సో మరి అప్పట్లో ఇంకా మేబీ దోస్ డేస్ అట్లా కాకుండా ఓకే అయితే పేరెంట్స్ కి చెప్దాం అయితే అలా అనుకున్నాం అంతే. ఇట్ వాస్ మోర్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ దాని ఓకే వాళ్ళు ఫస్ట్ చెప్పారా వీళ్ళు ఫస్ట్ చెప్పారా. మేము అనుకున్నది నాకు గుర్తున్నది ఏంటంటే నువ్వు మా ఇంట్లో చెప్పు నేను మీ ఇంట్లో చెప్తాను. మీ ఇద్దరు అసలు ఎప్పుడు అనుకున్నారు ఇంట్లో? సరే మామూలుగా ఇంకొంచెం ఎక్స్ప్రెస్ ఎప్పుడు చేసుకున్నారు? ఎప్పుడు దూరంగానే ఉండేవాళ్ళు, దూరంగా లాంగ్ డిస్టెన్స్ అవును. ఇట్ వాస్ ఆల్వేస్ లాంగ్ డిస్టెన్స్. ఆ తర్వాత ఎప్పుడో ఇలాగా అయితే బాగుంటది అనుకుంటే సరే మీ ఇంట్లో నేను మాట్లాడతాను, మా ఇంట్లో నువ్వు మాట్లాడని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఫ్యామిలీ వీళ్ళు ఎంటర్ అయ్యారు. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కొంతమంది వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఎవరు వీళ్ళు అంటే తర్వాత తెలిసింది వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఫుల్ వాళ్ళందరూ స్పై చేయడం స్టార్ట్ చేశారు. ఓహో అవునా, ఓకే. అంటే మీకు చెప్పకుండా వచ్చి అలా నడుస్తుంటే ఇలా లుక్కేసి వెళ్ళిపోయారా? ఊరులాగా పాడాడు తాడేపల్లి సైడ్. సో అక్కడ నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. పాప మీరు కాలేజ్కి వెళ్ళే టైంకి మీ రిలేటివ్స్ అందరు రెడీ అయిపోయి ఈ టైంకి వెళ్దాం చూద్దాం అనుకునే వాళ్ళేమో. అంటే వాళ్ళకి ఎక్కడో కొంచెం హింట్ వచ్చింది, ఇన్నిసార్లు మామూలుగా ఒకసారి వచ్చేవాళ్ళు ఇన్నిసార్లు వస్తున్నారంటే. సో వచ్చినప్పుడు వాళ్ళు అలా వచ్చి చూసి వెళ్ళడం అట్లా స్లోగా ఏంటంటే మోర్ దెన్ మేము ఇద్దరం ఫిక్స్ అయిపోవడం కానీ ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ థింగ్. సో స్లోగా కాదు ఇంట్లో చెప్పినప్పుడు పెద్ద సర్ప్రైజ్ అవ్వలేదా లేకపోతే అయ్యారా మీ ఇంట్లో? స్పెషల్ గా ఇంట్లో చెప్పినప్పుడు అంటే ఈయనే అంటే లైక్ నాకన్నా ఇప్పుడు నేనెంత క్లోజ్ నాకన్నా ఎక్కువ మా పేరెంట్స్ ఈయనకి క్లోజ్. సో ఈయన చెప్పినప్పుడు ఏమండి నిజంగా మీరు కావాలనే క్లోజ్ అయ్యారు కదా, బాగా సెట్ చేశారు కదా, ప్రాబ్లం రాకూడదని. అక్కడ మా అక్క పిల్లలు కూడా వెళ్ళి కొన్ని రోజులు ఉన్నారు అక్కడ. ఫ్యామిలీ 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 కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వాళ్ళకి అన్ని కనెక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒకటి అలా ఆబ్వియస్ గా ఇంకా అలా ఉన్నప్పుడు ఓ ఈ అమ్మాయి అయితేనే బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, మనకు తెలిసిన అమ్మాయి కదా అని. అంటే ఎప్పుడు లేని సడన్ గా ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసి ఒక ఫ్యామిలీ అట్లా ప్లస్ అట్లా ఈయన కూడా రావడం. ఇప్పుడు మా ఇంట్లో ఏంటంటే మా డాడీ లెక్చరర్ అండి. సో నేను మా డాడీ స్టూడెంట్ ఇంటర్మీడియట్ లో. సో ఇంటర్మీడియట్ లో మనం ఒక లెక్చరర్ డాటర్ అంటే మనం వాళ్ళ వెనకాల వెళ్తాం వస్తాం, ఇంజనీరింగ్ సీట్ వచ్చేసింది ఇక్కడికి వచ్చేసాను జస్ట్ ఇలా. మీరు స్టూడియస్ బాగా చదువుకునేవారా? బాగానే చదివేదాన్ని. ఇంకా వన్స్ నువ్వు ఒక లెక్చరర్ చిల్డ్రన్ అంటే కీప్ ఇట్ అప్, అది తప్పదు. సో యూ విల్ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఫస్ట్ నుంచి నేను స్కూల్లో వన్ ఆఫ్ ద టాపర్. సో ఆల్వేస్ దాని తర్వాత ఇంటర్, దాని తర్వాత ఇంజనీరింగ్ లో కానీ, దాని తర్వాత నేను ఐఎమ్ ఇంటూ హెచ్ఆర్ అండి. 19 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. హెచ్ఆర్ గా నేను ఒక కంపెనీకి సౌత్ ఇండియాకి హెచ్ఆర్ హెడ్ నిసోడెక్సో అనే ఒక కంపెనీకి. అలా ఇట్ వాజ్ ఆల్వేస్ కొంచెం కెరియర్ అంతవరకే తెలుసు మాకు. అంటే వీఆర్ ఆల్సో ఫ్రమ్ దట్ చాలా కైండ్ ఆఫ్ హంబల్ ఫ్యామిలీ వేర్ మై ఫాదర్ వాజ్ ఎ లెక్చరర్, మదర్ ఎడ్యుకేటెడ్, మా తమ్ముడు ఎడ్యుకేటెడ్, అందరూ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. సో మా డాడీ లెక్చరర్, అదే విధంగా అంకుల్ అండ్ ఆంటీ మా ఫాదర్ లో అండ్ మదర్ లో కూడా లెక్చరర్స్ వాళ్ళు మూవీస్ లోకి రాకముందు. సో అలా వాళ్ళకు కూడా ఏంటంటే సరిపోయింది వేవ్ లెన్స్ అండ్ ఆల్. సో వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇట్లాగా అంకుల్ మూవీస్ లోకి వచ్చారు కానీ ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీలో అది కనిపించదు. దేర్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. మా స్టడీస్ కి వస్తే స్టడీస్ తప్ప మిగతా యాక్టివిటీస్ ఒకళ్ళు అలా ఒకళ్ళు ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఎన్సిసిలో అప్పుడు ఫరక్కా, డార్జిలింగ్ దగ్గర ఫరక్కా, కలకత్తా, ఇంకా హైదరాబాద్ వచ్చింది కూడా ఫస్ట్ ఎన్సిసి. ఓహో అవునా? ఫ్రమ్ భీమవరం ఓకే ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా అంటే చలి విపరీతంగా ఉంది. అప్పుడు మనకి మామూలుగా వచ్చాం అందరికీ పెదాలు ఆంజనేయ స్వామి లాగా అయిపోయింది. ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక వచ్చేస్తే ఏముంది ఆ పెరేడ్ గ్రౌండ్స్ లో టెంట్లు వేసి జస్ట్ ఆ టెంట్స్ లో అలాగా పెరేడ్ చేయటం, టెంట్స్ లో ఉంటాం. అప్పుడు పెద్ద పెద్ద సర్కస్లు అయ్యి ఉండేవి. ఆ సర్కస్ లో తర్వాత మనకి పెద్ద ఎగ్జిబిషన్స్ ఉండేవి. అప్పుడు ఉన్నాం అనమాట. అలాగా వేరే యాక్టివిటీస్ లో బిజీగా ఉండేవాడు తప్ప చదువు మనకి లేదు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇద్దరివి కదా. సో ఆయన హీ వాస్ మోర్ ఇంటూ ఆల్ ఆఫ్ దిస్ యాక్టివిటీస్. చాలా యాక్టివ్ ఉండేవారు చిన్నప్పటి నుంచి. ఏంటంటే డాన్సెస్, సో చేయడం అట్లాగా. సో మాదొక ఇది. సో మేబీ ఆపోజిట్స్ అట్రాక్ట్ లాగా. నేను ఫస్ట్ చెప్పడం ఏంటంటే వాళ్ళ సిస్టర్ కి చెప్పారు, అక్క ఉన్నారు. సో వాళ్ళ అక్కకి వెళ్ళి చెప్పి తర్వాత తను వచ్చి మేము మాట్లాడుకోవడం. నేను వాళ్ళ అక్క ఎక్కువ క్లోజ్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే కూడా ఆయనతో. విక్రమ్ గారు ఫస్ట్ వెళ్ళి అక్కతో చెప్పినప్పుడు ఏమన్నారు? మాకు చెప్పకుండా వీళ్ళిద్దరే ట్రిప్స్ వెళ్తుంటారు.
అబ్బో ఓహో ఓకే. వీళ్ళిద్దరే ఊళ్ళు వెళ్తుంటారు, వీళ్ళిద్దరే వెళ్ళి వచ్చేస్తుంటారు. అప్పటి నుంచే లేడీస్ డామినేషన్ స్టార్ట్ అయిపోయింది. ఉంది, ఆహా ఓకే వీళ్ళిద్దరికి ఒక పార్టీ ఉంది. ఓకే. అయితే పెళ్లికి ముందు ఫస్ట్ మూవీ ఏం చూసారు అంటే గుర్తుందా ఇద్దరికి? పెళ్లికి ముందు కాలేజ్ డేస్. నేను చెప్తాను దట్ వైజాగ్ థియేటర్ లో, జగదాంబ థియేటర్ లో 100 BC ఏదో వచ్చింది కదా ఇంగ్లీష్ మూవీ, ఓకే మనం దానికి వెళ్ళాము. 300 BC ఓహో ఓకే. అదే 100 BC చూసాం. ఓహో ఓకే. సినిమా చూడడానికి వెళ్ళారా? అదే అందరం కలిసి వెళ్ళాము. ఓకే. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అక్క, వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీ అట్లాగా, అంటే మోర్ ఆఫ్ అది అలా ఒక అట్మాస్ఫియర్ వచ్చింది. మా తమ్ముడు ఏమండి ఇద్దరు కలిసి ఏ మూవీ చూసారంటే ఫ్యామిలీతో చూసిన మూవీ చెప్తారంటే లేదు అసలు లేదా? అయ్యో ఇదేంటండి, ఒక్క మూవీకి కూడా వెళ్ళలేదా? ఇంత ట్రెడిషనల్ లవ్ ఏంటండి అసలు, మరీ ఇంత ట్రెడిషనల్. నేను తాడేపల్లిగూడెం అండి, ఆయన హైదరాబాద్. ఎప్పుడో ఒకసారి వచ్చి ఆ కాలేజ్ లో ఒక యాక్సెస్, అది మా డాడీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తే జస్ట్ నేను హాస్టల్ నుంచి బయటకు వస్తే కలవాలి అంతే. దాని తర్వాత ఇంజనీరింగ్ అంతా అక్కడే నడిచింది నాది. సో బట్ ఈయన వచ్చినప్పుడు, కానీ అప్పటికే ఈయన మూవీ చేస్తా, ఈయన బిజీ కాదు. అప్పుడు ఇంజనీరింగ్ టైంలో కొంచెం ర్యాగింగ్ ఉండేది, అలాంటివి ఉండేవి కదా కాలేజెస్ లో. ఎప్పుడన్నా చెప్పేవాళ్ళ విక్రమ్ గారికి ఇలా అవుతుంది వచ్చేసి? స్టార్టింగ్ లోనే మేబీ ఈయన వచ్చి కలవడంతోనే ఓకే అంతా ఒక టాక్, ఎవరు ఉన్నారు మొత్తానికి. కాలేజ్ మొత్తం తెలుసు. ఇప్పటికీ నేను ఎప్పుడన్నా సరే ఎక్కడైనా మా కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఎదురైనా వాళ్ళందరికీ తెలుస్తుంది వీళ్ళు ఇలా ఉన్నారనమాట అని చెప్పి. సో ఇట్ వాస్ నోన్ ఫస్ట్ నుంచే, వెరీ ఎర్లీ ఆన్. అది కూడా ఆకులు గోపయ్య గారండి వాళ్ళ కాలేజీ, వాళ్ళందరూ కూడా మనకి తెలిసిన వాళ్ళే. ఓకే. కాలేజ్ మేనేజ్మెంట్ కూడా తెలుసు ఇక్కడ. తెలుసు, పక్కన వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉన్నారు. ఓకే. ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటండి శిరీష గారు? ఫస్ట్ ఈయన కరెక్ట్ గా మీరు వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఫ్రెండ్షిప్ డే వచ్చింది. అప్పుడు జస్ట్ మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసి ఫ్రెండ్ గా గిఫ్ట్ ఇచ్చారా ఫస్ట్? అంటే రిలేషన్ అది డెవలప్ అయిందండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అంతేగాని ఫస్ట్ నుంచి ఏదో ఇట్లా అనుకోవడం అని కాదు. ఫస్ట్ మేము ఇద్దరం కొంచెం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. తర్వాత ఈయన ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కనెక్ట్ అయ్యారు. సో మేమిద్దరం మాట్లాడుకోవడం కొంచెం స్ట్రెంగ్ అయింది బికాస్ ఆఫ్ అప్పుడు వచ్చిన ఫోన్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. నోకియా ఫోన్ ఉండేది. మీరు నోకియా ఫోన్ ని మాత్రం మర్చిపోవట్లేదండి పాపం. ఫస్ట్ నుంచి నోకియా ఫోన్ మెమరేజ్ రావడం బ్రీతర్ అనమాట. మాట్లాడుకోవచ్చు, కాల్ చెయ్యాలి అండ్ అక్కడికి వెళ్ళి మనం మాట్లాడాలి. హాస్టల్ దగ్గర అక్కడ వాటర్ నిల్చొని ఉంటారు. ఒక అంటే ఒక రెస్ట్రిక్టెడ్ అట్మాస్ఫియర్. సో అప్పుడు కొంచెం అట్లా అట్లా మాట్లాడుకోవడం. కానీ ఎప్పుడు మీరు గిఫ్ట్ ఏమి ఇచ్చారో మీరు చెప్పకండి, మీరు చెప్పండి, గుర్తుందా? నాకు తెలిసి నేను ఒకసారి స్టార్టింగ్ టెడ్డీ బేర్ అనుకుంటా ఇక్కడ నుంచి పట్టుకు పల్స్ పట్టారు మీరు. అమ్మాయిలకి ఏమి ఇష్టమో అమ్మో. అంటే ఆయన ఇవ్వడం కన్నా ఒక ఎఫర్ట్ తో హైదరాబాద్ అంతే కదా వేసుకొని వచ్చేసేవాళ్ళు గిఫ్ట్ ఇవ్వడానికి. వచ్చారా? ఇక్కడ వచ్చి కనబడాలి, అదే కమ్యూనికేషన్ అప్పట్లో. ఇప్పట్లో నేను అంటే ఎలా ఉండేది అంటే, నేను కలవాలి అంటే ఇక్కడ బండి తీసేవాడిని, జస్ట్ అక్కడికి వెళ్ళేవాడిని, ఇలా కనపడి ఒక 5 minutes 10 minutes మాట్లాడి మళ్ళీ వచ్చేవాడిని. అదేంటి ఇంట్లో చెప్పేవారు కదా ఎక్కడికి వెళ్తున్నారు, అందుకనే ఆ టైంకి రీచ్ అయిపోవాలా? మామూలుగా వెళ్ళటం కలవటం వచ్చేయటం కూడా అలాగా అది ఒక జర్నీ అనమాట, స్మాల్ జర్నీ. ఎంత ఓపిక అండి. అంటే ఒకే రోజు వెళ్ళి, అంటే దగ్గర లేదు కదా వైజాగ్, చాలా దూరం వెళ్ళి మళ్ళీ అదే రోజు రిటర్న్ అవ్వడం. తాడేపల్లిగూడెం వచ్చేవారు. చూసి నేను ఇన్స్పైర్ అయింది అనమాట. ఆయన ఎక్కువ బండిలోనే తిరిగి ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడ మనకు వచ్చిందా? ఓకే. ఇప్పుడు ORR MS గారు తిరిగినంత ఎవరు తిరుగుంటారు. అంటే ఆయన టైంలోనే ఫ్రెండ్స్ ఇంట్లో ఉండేవారు కదనమాట. ఏం మాట్లాడాలన్నా, ఏదన్నా ఆలోచించాలన్నా, ఫ్రెండ్స్ తో మాట్లాడాలన్నా బాగా సోషల్. అయితే ఆయన ఎప్పుడు ఫ్రెండ్స్ తో తిరగటం. ఓకే. ఎప్పుడైనా కోపం వస్తే ఫస్ట్ ఎవరు మాట్లాడతారు ఇద్దర్లో? ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది చెప్పండి ఫస్ట్? అంటే మా ఇద్దరి మధ్యన అంటే నాకు ఎక్కువ అంత కోపం అంటే చాలా తక్కువ. నాకు ఎప్పుడో బరస్ట్ అవుతుంటుంది. అది ప్రళయంలో ఉంటుందా శిరీష గారు? అమ్మో అవునా? ఓకే. కాబట్టి నాకు సాధారణంగా కోపం రాదు, ఎక్కువ ఇవిడికి వస్తుంటది.
ఎంత సైలెంట్ గా చెప్పేశారో, ఎక్కువ వస్తాడు. ఓకే. లేదండి, అంటే కోపం కన్నా లైక్ రిలేషన్ అట్లా స్టార్ట్ అయింది విత్ Mm. ఫ్యామిలీ ఫౌండేషన్ లాగా, అటు నుంచి వీళ్ళు అట్లాగా. దాని తర్వాత వీవర్ ఇంటూ జాయింట్ ఫ్యామిలీ. పెళ్ళయి రావడం, నేను మా ఫాదర్ లో వాళ్ళతో అందరితో కలిసి అందరూ ఉండేవాళ్ళం. మా సిస్టర్ లో వాళ్ళు దగ్గరలో ఉండేవాళ్ళు. సో ఫస్ట్ ఇయర్ కి బాబు. సో దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా బాబు రెస్పాన్సిబిలిటీస్, ఐ వాజ్ ఆల్వేస్ వర్కింగ్. సో ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ గా అట్లా లైఫ్ వెళ్తా ఉండింది. ఓకే. అయితే మీ పెళ్లి అయ్యేటప్పటికి ఆయన హీరోగా ఒక మూవీ చేసేసి, కాలేజ్ లో ఉన్నప్పుడు అసలు ఆయన వస్తే ఓకే కొడుకు సినిమా హీరో ఓకే అనుకునే వాళ్ళు, అందరూ మాట్లాడుకునే వాళ్ళు అనమాట. అట్లా తెలుసు కాలేజ్ లో బాగా, అట్లా నన్ను ఫేమస్ చేశారు ఈయన. ఓహో, నేను రావడం ఒక హీరోతో లవ్ స్టోరీ మా కాలేజ్ లోని, కాలేజ్ అంతా ప్రౌడ్ గా ఫీల్ అయిందా? ఓహో, అంటే మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కన్నా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో క్రేజ్ ఇంకా చాలా ఎక్కువ వాళ్ళకి ఉంటుంది ఏంటంటే అసలు అట్లా అవునవును. చూడడం అది అంటేనే ఇక్కడ కన్నా ఎక్కువ అటు సైడ్ ఉండేది. Okay. సో మీకు ముందే అంత హై ఇచ్చారనమాట ఆయన. కానీ ఎప్పుడు ఏంటంటే ఈయన అది ఆయన లో ప్రొఫైలే మెయింటైన్ చేశారు ఎప్పుడు మాకు. ఓకే ఇట్లాగా మరీ హైఫై గా ఉండడం గానీ, ఆ యాటిట్యూడ్ చూపించడం కానీ లేదు. మేబీ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ లైక్. అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు, ఇంకా మాకు చెప్తారు పిల్లలకి, మాకు నార్మల్ గానే ఉండాలి, ఏదో వచ్చినా సరే స్టిల్ గ్రౌండ్ అయితే మనం మేనేజ్ చేయాలి ఇట్లాగే. సో అది ఉండింది ఫస్ట్ నుంచి, ఆ ఒక యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి. మేబీ దట్ వాజ్ వన్ థింగ్. ఓకే. Consistent గా. మ్యారేజ్ కూడా వైజాగ్ లో జరిగింది. ఈవిడి వల్ల అంటే ఏంటి అక్కడ ట్విస్ట్ ఏంటి? అంటే మా భీమవరాన్ని మిస్ అయ్యాను, ఓ అదే మిస్ అయ్యాను, అన్ని మిస్ అయ్యి వైజాగ్ డాల్ఫిన్ హోటల్లో వీళ్ళ కంఫర్ట్ గా చేసుకోవాలి. మరి అమ్మాయిలే డిసైడ్ చేస్తారండి, అదే పెళ్లి కదా. అమ్మాయిలు ఇష్టం కదా. బట్ దానికి కూడా ఏంటంటే ఈయన చక్కగా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు. సో మాట్లాడిచ్చారు. సో ఇప్పుడు అంటే ఒక ఎంఎస్ నారాయణ గారు ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అడగడం అంటే వీళ్ళకి కూడా కొంచెం షాకింగ్, సర్ప్రైజింగ్. కానీ ఈయన ఫస్ట్ నుంచి మా పేరెంట్స్ కి తెలుసు. సో ఈయన అన్నాక ఇంకా వాళ్ళకి లుక్ బ్యాక్ అయితే ఉండదు. సో అట్లా అంతలాగా ఈయనంటే ఇష్టం అనమాట మా ఇంట్లో. ఓకే. ఫస్ట్ నుంచి. ఎన్ని ఇయర్స్ అయిందండి మీ పెళ్ళయి? 2006. 18 years ప్లస్. 18 కానీ years. దానికి ముందు 2001 నుంచి ఫస్ట్ పరిచయము. సో కైండ్ ఆఫ్ 24 years పరిచయం. అయితే 25 years సెలబ్రేషన్స్ మీరు భీమవరంలో పెట్టేసుకోండి. భీమవరం మిస్ అయిపోతున్నారు కదా. కానీ వీళ్ళ చుట్టాలందరూ కూడా, అంటే అంకుల్ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. సో బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరూ ఏంటంటే మొత్తం అక్కడ నుంచి అందరూ వచ్చారు. మంచిగా బస్ లో అటు వచ్చి పెళ్లి అది కూడా బాగా అయింది. ఫ్యామిలీస్ దగ్గరికి వచ్చి. ఓకే. ఓకే. విక్రమ్ గారు, మీ టైంలో ఓన్లీ మూవీ లేదా సీరియల్ అంతే కదా. అంతే. మనం అందరికి ఇంట్రడ్యూస్ అవ్వాలన్నా, ఒక సెలబ్రిటీ స్టేటస్ రావాలన్నా, మనకున్న కళని చూపించుకోవాలన్నా. అంతే. కానీ ఇప్పుడు బోర్డు ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, సోషల్ మీడియా వచ్చేసింది. అంటే ఆ డిఫరెన్స్ ఏమనిపిస్తుంది మీకు? అరే ఇలా మా టైంలో ఉంటే బాగుండేది కదా అనిపించిందా, లేదా అప్పుడే బాగుంది ఇలా కన్నా అనిపిస్తుందా? అంటే ఒక మనిషి మీద ఆధారపడక్కర్లేదు, ఎవరో సెల్ ఫోన్ వాళ్ళు పట్టుకుని వాళ్ళ టాలెంట్ చూపించవచ్చు అనిపిస్తుంది. అంటే ఇంకా ఎవరన్నా చేయొచ్చు కదా హ్యాపీగా. అవును. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొన్ని రోజులకి సినిమాలు కూడా అవును ఈ వెబ్ సిరీస్ అయ్యి పెరుగుతాయేమో. అంటే గ్లోబలైజేషన్ కి అవును అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే. ఓవరాల్ గా ఇప్పుడు వచ్చేది ఏంటంటే వెబ్ సిరీస్ ట్రెండ్ అనేది ఎక్కువ. ఆ థియేటర్ రిలీజెస్ అనేవి తగ్గిపోతాయేమో అనిపిస్తుంది. సినిమా లెవెల్లో వచ్చేస్తుంది. బట్ గ్లోబలైజేషన్ ఎటు వెళ్తుందో అందరూ దాన్ని ఫాలో అవ్వాలి. అంతే కదా. ఇంకొకటి, మీరు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు, అప్పుడు చాలా హడావిడి. అంటే ఒక పెద్ద టాక్ లాగా, ఓ ఎంఎస్ నారాయణ గారి కొడుకు సినిమా చేస్తున్నాడు, అది కూడా మీరు కొడుకు టైటిల్ తో వచ్చారు, అది ఇంకా బాగా రీచ్ అయిపోయింది దానివల్ల. కానీ మీకు ఇనిషియల్ గా ఏముండేది? హీరోనే అవ్వాలని ఉండేదా, లేకపోతే క్యారెక్టర్స్ చేయాలని ఉండేదా? హీరో అవ్వాలని అంటేనండి, నన్ను అంటే నా పర్సనల్ విషయం ఇప్పటివరకు ఎక్కడే చెప్పలేదు. హీరో అవ్వాలని అంటే నేను ఇలా పెరగకూడదు, రాయల్ గా పెరగాలి. అంటే యాటిట్యూడ్ రావాలి రావాలి, అది నాకు లేదు. ఓకే. సింపుల్ గా ఉండడం పనికి రాదు. నాకు నేర్పింది సింప్లిసిటీ అండ్ కామన్ మ్యాన్ నేచర్ లో నన్ను పెంచిన విధానం అటువంటిది. కాబట్టి నాకు బ్యాషజం ఎలా చూపించాలి, లేకపోతే ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మనం ఆ యాటిట్యూడ్ కంటిన్యూ చేయటం అనేది మాకు రాపోవటం వల్ల కూడా నేను అనుకుంటాను. బట్ అవన్నీ చూపించాలంటే చాలా డబ్బుతో కూడుకున్న విషయాలు అవన్నీ. ఇప్పుడు
మన చుట్టూ మనుషులు ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, Correct. మెయింటెనెన్స్ ఉండాలి. మనం ఇప్పుడు బయటికి బౌన్సర్స్ ఉంటున్నారు చుట్టూ. కదిలితే హడావిడి ఉండాలి, వెనకాల పిఆర్ఓలు ఉండాలి, ఇవన్నీ అవును. చేయాలంటే ఇట్ ఈస్ వెరీ అబ్నార్మల్ థింగ్ అది. ఓకే. బట్ నేను వచ్చిన గ్రౌండ్స్ మనం చాపేసి పడుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కడే వెళ్ళి ఏదైనా సాధించుకురావాలి, కష్టపడి పైకి రావాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి అనే దాంట్లోనే ఆయన చేశారు. అది ఒకసారి నాకు ఫాదర్కి కూడా డిస్కషన్ వచ్చింది. ఓకే. నా తర్వాత ప్రభాస్ గారు వచ్చారు, ట్రైనీ మేము అవుతున్నాం. సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ లో అంత ముందు ఎంత మంది వచ్చినా అందరూ సింపుల్ గానే చేసేవాళ్ళు. ఓకే. సింపుల్ గా అంటే ఏంటంటే ఒక స్లాబ్ ఉండేది, స్లాబ్ మీద జస్ట్ ఒక టార్బాల్ ఉండేది, లారీల పైన పెద్దదే, ఆ క్లాత్ వేసి ఉండేది. ఆ క్లాత్ మీదే మేము లైట్లు కెమెరాలు అన్ని పెట్టుకుని ట్రైన్ అవుతూ ఉండేవాళ్ళం. అవుతూ ఉంటే ఎప్పుడైతే ప్రభాస్ గారు వచ్చారో, ప్రభాస్ గారు వచ్చిన దగ్గర నుంచి ఒక సెట్ వేసారు అక్కడ. రూమ్స్, డాన్స్కి ఒక సపరేట్, రూమ్స్లో యాక్టింగ్కి సపరేట్, ఎవరన్నా కూర్చుంటాకి మళ్ళీ సపరేట్, అలాగా వచ్చి బయట వాళ్ళు ఎవరన్నా మాట్లాడటానికి ఒక సపరేట్ సెక్షన్. వాళ్ళ నాన్నగారు ప్రభాస్ వాళ్ళ నాన్నగారు ప్రభాస్ గారి కన్నా ముందే వచ్చి అక్కడ ఉన్న యాంబియన్స్ అంతా చూసి, ఇది ఇలా ఉండాలి, నీ క్యాప్స్ ఉండాలి, కింద తొలకూడదు, దీనికి ఒక సెటప్ ఉండాలి, ఈ మ్యూజిక్కి సిస్టమ్ ఉండాలి, ఇవన్నీ అంత ముందు లేవు, ఇవన్నీ లేవు. పవన్ కళ్యాణ్ గారు చేశారు, రవితేజ గారు వచ్చారు, చాలా మంది చేశారు. అయితే ఆయన రాగానే సెటప్ అంతా వచ్చేసింది అనమాట. వచ్చేసి ఒక గ్రాండ్ లుక్ వచ్చేసింది. గ్రాండ్ లుక్ వచ్చి ఇవన్నీ నేను అప్పుడు అనుకున్నాను, అది కదా హీరో, అది కదా మెయింటెనెన్స్ అంటే అనుకున్నాను అనమాట. అంటే అప్పుడు మాకు డిఫరెన్స్ అనేది కనిపించింది. అదే అంటే హీరోని ట్రైన్ చేయడం కూడా, అట్మాస్ఫియర్ కూడా అలా ఉండాలి, అట్మాస్ఫియర్ కూడా అలా దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అలా ఆయన కూడా ట్రైన్ అయ్యారు అక్కడే, ఇక్కడే మేము అయ్యాం, ఇక్కడే ఆయన అయ్యారు. కానీ ద వేరియేషన్ దీనికి దానికి ఎంత ఉంది అనేది చెప్తున్నాను అనమాట. అప్పుడు అన్న డాడీ తోటి, డాడీ మనం హీరో అని నువ్వు తీసుకెళ్తున్నావు, నాకు కొన్ని పాత్రలు, అంటే డాడీ ఆలోచన మిమ్మల్ని హీరోని చేయాలి అనేది. అంటే ఆయన ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని, అప్పటికి ఆయన ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని చంద్రమహేష్ గారు అనే డైరెక్టర్ గారి మూవీ వస్తే ఆయనతోటి కుదరలేదు కొన్ని కారణాల వల్ల. అంత ముందే ఒక సినిమా చేశారు జోరుగా హుషారు గారి, అది కుదరకపోతే ఎంఎస్ గారికి ఈయన స్క్రిప్ట్ తీసుకుని వచ్చారనమాట, నేను చేస్తాను డైరెక్షన్, మనం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వచ్చారు. వచ్చినప్పుడు నేను అన్నా, అప్పుడు సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మనకి ఒక్కడి సినిమాకి కానీ వీటిలన్నింటిలోనే అవకాశాలు ఇచ్చి డైరెక్టర్ గారు వచ్చి నన్ను చూసారు. చూసి గుణశేఖర్ గారు వచ్చి చూసి డాడీకి అక్కడి నుంచే ఫోన్ చేశారు, కూడా బాగానే చేస్తున్నాడండి, నేను 2-3 స్కిట్స్ చూసాను, ఒకటి సినిమాలో మంచిది పెడదామండి. లేదంటే నేను స్క్రిప్ట్ ఏదో తయారు చేసుకున్నాను, అలా మా వాడిని హీరో కింద తీసుకొద్దాం అనుకుంటే నేను విపరీతంగా బాధపడ్డా. అరే అంత పెద్ద సినిమా, మహేష్ బాబు గారి మూవీ, గుణశేఖర్ డైరెక్టర్ అని చెప్పి నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరినీ నేను తీసుకెళ్లి ఇంట్రడ్యూస్ చేసి పెట్టించాను. అందులో పెట్టించి డాడీతో అన్నాను అనమాట, డాడీ అలాగే 2-3 సినిమాల్లో అవకాశాలు వచ్చినా నన్ను వెళ్ళనివ్వాల పాత్రలు. నేనన్నా, పాత్రలు చేసుకుంటూ మనం ఎంత సింపుల్ సిటీలో ఉన్నప్పుడు పాత్రలు చేసుకుంటూ నెమ్మదిగా 1 by 1 వెళ్తే మనకి గుర్తింపు ఉంటది. అంటే నేను నిన్ను అలా చూడాలనుకున్నాను రా, నేను నిన్ను అలా చూడాలనుకున్నాను, నా దాంట్లో నా ఉన్న జీవితంలో నేను అలా చూడాలనుకున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆయన నా కొడుకు హీరో డిక్లేర్ చేశారు, డిస్టర్బ్ చేయొద్దు, నేను ఏదనుకున్నానో అది నన్ను చేయని అన్నారు. బట్ నేను అదే, నువ్వు హీరో చేయాలనుకున్నప్పుడు మరి ఇప్పటిదాకా నన్ను ఇలా ఎందుకు పెంచావు, ఆ హీరో యాటిట్యూడ్ తో పెంచి ఉండాల్సింది అని. నేనే అన్ని చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా నేనే సర్వే అవ్వాలి, ఎక్కడికి వెళ్ళినా ఫైట్ అంతా నాదే ఉండాలి, ఇవన్నీ చేసినప్పుడు అది హీరోగా మనకి ఆ క్వాలిటీస్ మెయింటైన్ చేయగలిగినప్పుడు, అది లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయగలిగినప్పుడే మనం ఆ ట్రాక్ లోకి వెళ్ళాలి.
మరి ఎన్నాళ్ళు నన్ను ఆ ట్రాక్ లో పెట్టి ఇప్పుడు సడన్ గా మళ్ళీ హీరో ట్రాక్ లోకి తీసుకొస్తున్నావు అని డిస్కషన్ అయింది అనమాట. అయితే మీరు కొడుకు మూవీతో హీరోగా వచ్చిన తర్వాత అంటే జనరల్ గా ఉంటుంది ఇది ఇండస్ట్రీలో, ఓ తను హీరోగా వచ్చాడు కాబట్టి రోల్స్ చెయ్యడేమో అని అడగకుండా వాళ్ళకి వాళ్ళే అనేసుకుంటారు కదా, అట్లా ఏమైనా జరిగాయా? ప్రతి ఇంటర్వ్యూలోనే కానీ ఎక్కడన్నా కలిసినా కానీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో 2 టైప్స్ ఉంటాయండి. మనల్ని వాడుకునే వాళ్ళు ఉంటారు, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అవును. వాడుకునే వాళ్ళు ఏమంటారంటే, ఓ ఎంఎస్ నారాయణ గారు పెద్ద కుటుంబం నుంచి అతను వచ్చాడు, అతన్నే మనం డిసిప్లిన్లో పెట్టి దూరంగా నిలబెట్టాం అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగా లీడ్ చేయొచ్చు. ఇక్కడ దగ్గర ఉన్నవాళ్ళు కూడా నన్ను అడగరు, అతనే అంత దూరంగా నిలబెట్టామే, మీరందరూ నన్ను అడుగుతారు ఏంటని చెప్పుకోవచ్చు. అదొక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. కొంతమంది తప్పకుండా మీరున్నారు కదా అని వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత, వాళ్ళకి కావాల్సినవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత, అరే మన దాంట్లో కుదరలేదండి అని చెప్పవచ్చు. బట్ ఇవన్నీ దేనివల్ల అంటే, నాకు నేనుగా హీరో అయిపోవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అని నేను ఫీల్ అవుతుంటా. బట్ ఇదివరకు నుంచే వచ్చుంటే సునీల్ గారి లాగా, లేకపోతే మన కనకాల రాజీవ్ కనకాల గారు ఇలా 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 నేను చేసుకుంటూ నా స్టెప్స్ నేను వేసుకునే అవకాశం నేను కోల్పోయాను. అంటే కొంత ఈగో దెబ్బతిని ఉంటుందేమో అనిపిస్తుందా? అంటే ఎవరికి వాళ్ళే హీరోగా వచ్చేసారు, ఇంకా మనం ఏంటి అంటే హ్యాండ్ ఇచ్చి పైకి ఆల్రెడీ చేశారు కదా అనేది ఉంటుంది. బట్ నేనే నా లైఫ్ స్టైల్ ఏంటంటే, నాకు సినిమా అనేది మెయిన్ స్ట్రీమ్ గా నేను ఎప్పుడు పెట్టుకోలేదు. ఓహో, ఓకే. ఐయామాన్ వేరే వాటి మీద టోటల్లీ అంటే అప్పుడే చాలా క్లియర్ గా ఉన్నారు మీరు. అప్పుడే అంటే ఫాదర్ లైఫ్ చూసారు కాబట్టి అంటే ఇది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అని. మేమున్న స్థితికి అంత హైలీ ఆలోచించుకోకూడదు కదా, సెటిల్ అయిపోతామని ఆలోచించేసుకోకూడదు. కింద నుంచి వచ్చిన వాళ్ళు ఒక రూమ్ లో అందరూ పడుకుని, ఒక రూమ్ లో అందరూ తిని, ఆయన నంది అవార్డు తీసుకునే వరకు మేము షెడ్ లో ఉన్నాం. ఓకే. ఎంఎస్ గారు నంది అవార్డు తీసుకున్న తర్వాత, మా నాన్నకి పెళ్లి సినిమా తర్వాత, అప్పుడు మా భీమవరంలో నుంచి మళ్ళీ అన్ని సర్దుకుని, అప్పుడు ట్రక్ లో అన్ని నేనే తీసుకొచ్చాను. మా మదర్ ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. అప్పుడు దాకా ఇన్సెక్యూర్డే కదా, వచ్చేస్తే ఏమైపోతుందో, ఉండగలమో లేదో అన్న స్థితిలో. ఆ తర్వాత ఈయనకి నంది అవార్డు వచ్చిన తర్వాత అది ఫిక్స్ అయిన తర్వాత, అప్పుడు ఒక షెడ్ లో నుంచి జస్ట్ ఫ్లాట్ లోకి రెంట్ తీసుకుని అప్పుడు మారాం. ఆ గ్రౌండ్స్ లో వచ్చిన వాళ్ళు మేము. ఓకే. బట్ మనం వేరే స్థాయిని ఎలా ఊహించుకుంటాం కాబట్టి ఎప్పుడు ఒక సేఫ్ జోన్ లో సెక్యూర్డ్ గా ఉండాలి ఫ్యామిలీ అని ఆలోచించేవాళ్ళు. మన జీవితం మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మనం ఎక్కడ చేయి చాచుకోవడదు, మన లైఫ్ మనం చేసుకోవాలనే ట్రాక్ ఎప్పుడు ఉండేది. అది ఉండటం వల్ల వేరే వాటిలో కూడా పరిగెత్తగలిగేది. ఒక లా ఫీల్డ్ అని, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. అదే నేను ఆ బోర్డు చూసి అనుకున్నాను, అడ్వకేట్ అని ఉంది. ఓకే, లా చేశారా మీరు అని. అవునండి. అలా వేరే వాటిలో పరిగెట్టడం వల్ల ఏంటంటే కొంచెం వీటిలన్నిటిలోనే సర్వైవ్ అవ్వగలిగాను. ఓకే. మీరు వేరే వేరే ఫీల్డ్స్ చూజ్ చేసుకున్నా అన్నారు కదా, మీకు మనీ పరంగా కొంచెం సెటిల్ అయ్యేలా చేసింది అనే ఫీల్డ్ ఏంటి? కొంచెం కన్స్ట్రక్షన్ అండి. అంటే నేను ఇన్వెస్టర్. వేరే వాటిలో ఇప్పుడు కొన్ని ఏదన్నా మన మంచి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే, మన ప్రాపర్టీ మనకు వచ్చి మనం హోల్డ్ తీసుకునే ఉంటుంది, జెన్యూన్ గా ఉంటుంది అంత. అలా అదే ట్రాక్ లో నేను కొన్నాటిలో చేయటం జరిగింది. ఇప్పటికే కొన్నిసార్లు డబ్బులు ఉన్నా లేకపోయినా సరే, ఇద్దరం కలిపి లోన్ చేసుకున్నా ఆ ట్రాక్ లో పయనిస్తూ ఉంటాం. నెక్స్ట్ లా కూడా నాకు యాడ్ అయింది. ఓకే. శిరీష గారు, మూవీస్ అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, ఎంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినా కూడా ఆ అన్సర్టనిటీ ఉంటుందేమో అనే టెన్షన్ ఉండేదా మీకు పెళ్ళైన తర్వాత? అంటే ఈయన పరిచయం కరెక్ట్ గా అయ్యి ఈయన తెలిసాక ఇంకా అసలు అట్లాంటి థాటే రాలేదండి. మోర్ ఓవర్ ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ బిల్డ్ ఆన్ వాల్యూస్. చూసాం చాలా క్లోజ్ గా, ఓకే వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు, వాళ్ళు కష్టపడి అంకుల్ కి ఒక బ్రేక్ త్రూ ఆయన 40s లోకి వచ్చింది. మా మదర్ ఇన్ లా షీఈ్ అన్ ఐడియల్. లైక్ ఆవిడ ఏంటంటే అంకుల్ వెళ్ళి చెన్నైలో అన్ని చోట్ల ఉన్నా సరే ఆవిడ ఉండి వాళ్ళ ఫ్యామిలీని చూసుకొని, వాళ్ళ ఫ్యామిలీ బై దెమ్సెల్ఫ్ వాళ్ళు ఒక అంటే
ఓకే ఇలా ఉండాలి అన్నట్టు అంటే చూసాను కదా చాలా క్లోజ్ గా. అండ్ మాకేంటంటే ఫ్యామిలీ క్లోజ్ అవుతున్నప్పుడే మా రిలేషన్ డెవలప్ అవుతా వచ్చింది. అంతేగాని మేమిద్దరం ఏదో అనేసుకొని ఇట్లా చేసేద్దామని కాదు. సో వి గ్రూ, ద రిలేషన్ ఆల్సో గ్రూ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ ఈస్ గెటింగ్ క్లోజర్. సో ఆ టైంలో ఏంటంటే ఓకే వీళ్ళైతే ఇలా ఉంటారు. అండ్ టచ్ వుడ్ ఏంటంటే ఐ డిడ్ంట్ గో రాంగ్ టిల్ డేట్. ఇట్ స్టేడ్ ఫర్ సో సో మెనీ స్వీట్. ఇయర్స్. ఓకే. ఎప్పుడైనా ఆయన మూవీస్ విషయంలో అరే అని ఒక వెలితితో ఎప్పుడైనా బాధపడ్డారా మీ దగ్గర? లేదండి, ఆయన పిహెచ్డి చేశారు. ఆయన ఏంటంటే ఆయన ఎప్పుడు బిజీ ఉండే, ఆయన ఓహో, ఫాదర్ ఉన్నప్పుడు వాళ్ళ okay. ఫాదర్ డేట్స్ ఆయనే చూసేవారు. అంకుల్ కి మేనేజర్. సో ఆయన హీ వాజ్ బిజీ. అంకుల్ ఉన్నంత వరకు ఆ బిజీ ఆయనకి సరిపోయింది. దాని తర్వాత ఏంటంటే ప్యారలల్ గా ఆయన పిహెచ్డి చేసుకొని దాని తర్వాత కన్స్ట్రక్షన్ నా లో వరకు నా బిడ్డ ఆయన. అందరూ అనుకుంటారు ఎంఎస్ నాన్నగారు అబ్బాయి అనుకుంటారు. రియల్లీ నేను పెంచినట్టు లెక్క అండి. అంత అల్లరి మనిషి. ఓహో, ఆవేలోనా? నేను ఇక్కడ ఏదో ఒక ఎమోషనల్ థింగ్ ఉందేమో అని చూస్తున్నా. ఓకే, అల్లరి మనిషి ఎంఎస్ నారాయణ గారు. ఓహో, ఓకే. మీకు ఎంఎస్ గారు అంటే ఏంటంటే మార్నింగ్ పంతులు గారు మార్నింగ్ మాట్లాడితే సాహిత్యం, ఇక యాక్టింగ్ అంతా అయిపోయి ఈవినింగ్ వచ్చిందంటే అది వేరే వేరే ట్రాక్ అనమాట. ఓకే. అలా ఏంటంటే ఆయనలో ఒక ముగ్గురు నలుగురు మనుషులు కలిపితే ఒక ఎంఎస్ నారాయణ గారు. ఓకే. చాలా ఫాస్ట్, చాలా గ్రాస్పింగ్ పవర్, ఆటల్లో కానీ ఏదైనా సరే మెమరీ పవర్ లో ఇంకా టాప్ అనమాట. ఓహోహో, ఓకే. ఒక స్క్రిప్ట్ చూసినా చదివినా మీరు నిద్రలో లేపడకండి చెప్పేస్తారు. ఆ వేవ్ లెంగ్స్ లెక్చరర్ కదా ఆయన. చాలా కష్టం. ఇక ఇండోర్ గేమ్స్ అయితే చెస్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ ఆయన. ఓహోహో, అవునా? స్విమ్మింగ్. నెక్స్ట్ స్విమ్మింగ్ ఎలా అంటే మనందరం మామూలుగా ఇప్పుడు బోట్ లో వెళ్తున్నాం అనుకోండి, పట్టిసేమ వెళ్తున్నా సరే ఈయన స్విమ్ చేస్తూ వచ్చేవారు అటే. గోదావరి అంటారు కదా అట్లా. అంత మంచి స్విమ్మర్ ఈయన. నెక్స్ట్ ఇంకా క్యారమ్స్ కానీ ఇంకా ఇండోర్ గేమ్స్ అయితే ఈయన టాప్. మాట వినాలంతే. కాయిన్స్ అవన్నీ నువ్వు అటు వెళ్ళిపో అంటే ఓకే, వెరీ నైస్. అదేంటంటే ఆయనకి కొన్ని లక్షణాలు అలా వచ్చేసినాయి. లైఫ్ ఈజ్ వెరీ ఆయనది వెరీ బిజీ అండి. అంటే దేవుడు ఎలా తీసుకెళ్ళాడంటే ఆ ట్రాక్ ని, ఫస్ట్ ఆయన ఒక కాంపౌండర్ ఊళ్ళో గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న కాంపౌండర్ ఇది. ఈయన ఇంజక్షన్లు చేస్తూ ఉండేవారు, ఈయనే మందులు ఇస్తూ ఉండేవారు. చాలా మంది చెప్తారు అనమాట, మీ నాన్న నాకు ఇంజక్షన్ చేశారు, మీ నాన్న నాకు మందులు ఇచ్చారు, మీ నాన్న కాంపౌండర్. అయితే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ మూర్తిరాజు గారు అని చెప్పేసి ఆయన ఎన్నో ధర్మసత్రాలు అవి పెట్టి విద్యా సంస్థలు చాలా డెవలప్ చేసిన వ్యక్తి. ఆయన దాంట్లో చదువుకున్నారు ఈయన. ఎంఎస్ గారు ఆయన దాంట్లో చదువుకున్నప్పుడు ఆయనకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడు ఈయన. ఆ కన్స్ట్రక్షన్లో వీళ్ళే మళ్ళీ కష్టపడేదంతా స్వయంగా వీళ్ళే కట్టుకుంటాం. మదర్ అక్కడికి రావటం, అక్కడ వాళ్ళ లవ్ ట్రాక్. వీళ్ళకి గురువుగా మన పరుచూరు గోపాలకృష్ణ గారు ఉండేవారు. పరుచూరు గోపాలకృష్ణ గారు అప్పుడు అక్కడ మాస్టర్. ఆయన శిష్యుడు ఈయన. ఈయనకి ఎలా అంటే సినిమాల్లోకి ఎంట్రీ ఆయన స్ఫూర్తితోటి, ఆయన నాటకాలకే అక్కడ కాలేజీలో వాటిల్లో ఆయన నాటకాలకి ఈయన హీరో. ఓహోహో, ఓకే. అలా వచ్చింది ఇంట్రెస్ట్. అప్పుడు ఈయన హీరో కింద చేసేవారు. హీరో కింద చేసి నెక్స్ట్ ఈయన టీచర్ అయ్యారు. ఏఆర్కేఆర్ స్కూల్ అని చెప్పేసి భీమవరం, అందులో టీచర్ అయ్యారు. టీచర్ తర్వాత లెక్చరర్ తర్వాత మళ్ళీ రచయిత తర్వాత ఆర్టిస్ట్. ఇక్కడ మన హైదరాబాద్ వచ్చిన తర్వాత, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాక పినిశెట్టి రవిరాజ గారు ఆర్టిస్ట్ గా గుర్తించి బురుడి సినిమా, పుణ్యభూమి నాదేశం, ఇలా వరుస పెట్టి రుక్మిణి, వీటిని అన్నిటిలో చేసిన తర్వాత ఇంకా మా నాన్నకి పెళ్లి దగ్గర నుంచి బ్రేక్ ఫాస్ట్ ట్రాక్ పడ్డారు. అలాగా ఆయన లైఫ్ ఎక్కడ కామాలో ఫుల్ స్టాప్లు, ఎక్కడ ఫుల్ కంటిన్యూటీలో. అంటే ఇంత లైఫ్ చూసారు, ఇన్ని ఫేసెస్ చూసారు కదా ఫాదర్. మీకు ఏదైనా లైఫ్ ఫార్ములా లాగా ఏమన్నా చెప్పేవాళ్ళ కొన్ని విషయాలు? లైఫ్ ఫార్ములా అంటే
ఎక్కువ నువ్వు ఏది చేసినా సరే స్టడీస్ ఆపొద్దని చెప్పేవారు. ఓ ఎప్పుడు చదువుతూనే ఉండు లైఫ్ లాంగ్. ఆయన డబుల్ పిహెచ్డి అండి డబుల్ ఎంఏ డబుల్ ఎంఎస్ డబుల్ ఎంఏ చేశారు. ఎప్పుడు ఏదో ఒకటి నువ్వేం చేస్తున్నా సరే నువ్వు చదువు ఆపొద్దు, ఏదో ఒకటి వెళ్ళి చదువుకో, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా స్టడీ ఏదో ఒకటి చేస్తుండు ఓకే అని చెప్పారు. అలాగే నేను చదువుతూనే ఉంటాను ఆయన కోరిక ప్రకారం. ఓకే మీరిద్దరు ఫుడీసా? ఇంచుమించు ఇంచుమించు అంటే వెస్ట్ గోదావరి నుంచి చేసుకున్నాక ఓహో అది కామన్ కదా, మీరు ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటారా? ఓకే వాళ్ళకి ఫుడ్ అంటే ఒక లంచ్ అంటే ఇట్ ఈస్ లైక్ థాలీ, అంటే అవన్నీ ఉండాలి, ఒక పచ్చడి పప్పు కూర, అంతేగాని జనరల్ గా ఏంటంటే జస్ట్ కూర రసంతో తినే బ్యాచ్ కాదు, తాలి ఉండాలి మొత్తం, అన్ని వెరైటీ తక్కువ, పప్పులో వెరైటీస్ ఉండాలా? రసం ఏది ఓకే లేనిది అడుగుతారా? ఇది మిస్ అయింది. అది ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆటోమేటిక్ గా వాళ్ళు ఫుడీస్ ఉంటారు. కానీ మాకేంటంటే నేను అప్పుడు దాకా చదువుకున్నాను, ఇంజనీరింగ్ వచ్చాను, నాకు పెద్దగా అంటే అది కాక మీరు హాస్టల్ అంటున్నారు పెద్దగా ప్రాక్టీస్ ఉండదు యాక్చువల్ గా. కానీ నాకు కుకింగ్ నేర్పించిన ఎవరంటే మా ఫాదర్ ఇన్ లా. ఆయన అసలు ఎక్సలెంట్ వంట చేస్తారు, ఎక్సలెంట్ అనమాట. ఆయన నైట్ షూటింగ్ నుంచి వచ్చినప్పుడు ఏవో ఒక వెజిటబుల్స్ పట్టుకొస్తారు, లైక్ ఒక టమాటో కొత్తిమీర దారిలో ఎక్కడో కొనుక్కొస్తారు ఆయన. సో అప్పుడు మేము పైగా గ్రైండర్ ఆన్ చేయకూడదు, గ్రైండర్ ఆన్ చేసి మనం గ్రైండర్ లో వేసి తయారు చేస్తే ఆ టేస్ట్ పోద్దని, ఫ్లేవర్ పోద్దని నైట్ మాతోటి శుభ్రంగా నూరించి అలాంటి ఎక్సర్సైజ్ చేయించారన్నమాట. నైట్ అప్పుడు వచ్చి లేపి అవి మనం కుక్ చేసుకొని తిని మళ్ళీ ఆయన తింటున్నప్పుడు ఏంటంటే అందరికి తినిపించాలి. అట్లా అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరం తినదాకా వెయిట్ చేసేవాళ్ళం మేము. ఓకే అయిపోతే మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ ఆఫీస్ స్కూల్ స్కెడ్యూల్. ఎలా అంటే మేము పడుకున్నామని కానీ వీళ్ళ పరిస్థితి అంటే మార్నింగ్ వెళ్ళాలి, మార్నింగ్ వీళ్ళు మళ్ళీ వెళ్ళాలని కానీ అదేం ఆలోచించేవారు కదా. ఆ ప్రెజెంట్ ఎంజాయ్ చేసేయాలి. ఆయన ఇంట్లోకి వచ్చేవారు, టక్ 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 మన డోర్ అది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నా నిజంగా అది మంచి విషయం అండి. ఎందుకంటే అది మనకి డిస్టర్బెన్స్ అని ఆయన మైండ్ లో ఉండదు, అదే ఉండదు కదా. అది కూడా ఒక రకంగా మంచి విషయం. ఎందుకంటే చాలా మంది మనలో లేదా పాస్ట్ ఆలోచిస్తాం, లేదా ఫ్యూచర్ రేపేం చేయాలి, రేపేంటి స్కెడ్యూల్ ఆలోచిస్తాం. మీకు అలా ఉండేది. ఇప్పుడు ఆయన వచ్చి డోర్ కొట్టేవారు కదా, మా పిల్లలు లేచిపోయాడు. ఓహో చిన్నోళ్ళు అప్పుడు కయ్యమని మొదలు పెట్టేవాడు. ఓకే ఆయన తిప్పటాక ఒక బైక్ ఉండేది నాకు, మళ్ళీ ఆయన బైక్ మీద రౌండ్లు వేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పడుకో. అయితే తాత మనవడు బాగా పని పెట్టారు మీకు. చాలా ఇష్టం అండి ఆయనకి. ఆయన పేరు సూర్యనారాయణ, ఎంఎస్ నారాయణ అంటే ఎం సూర్యనారాయణ, వాడి పేరు సూర్య. సో ఆయన ఏంటంటే ఫేవరెట్ అనమాట, పెద్ద బాబా సూర్య. సూర్య వాడు. సో వాడిని చూడాలి, ఆయనకి వచ్చి ఆ టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు ఎంత చిన్న ఉన్నా సరే వాళ్ళు కూడా లేవాలి ఆయన కోసం. మొత్తానికి మీకైతే ప్రెసెంట్ ని ఎంజాయ్ చేయడం అయితే చూపించారు. రేపేంటి నిన్నేంటి టెన్షన్ లేకుండా కదా, అదే చెప్తున్నాను కదండి మెమరీస్. అప్పుడు వచ్చి వంట చేసుకొని తిని అందరికి పెట్టి ఆయన పడుకొని మళ్ళీ అట్లా ఉండేది. అంటే ఆ టైం స్పెండ్ చేశారు. అట్లా అట్లా పచ్చళ్ళు చేయడం ఈస్ట్ వెస్ట్ గోదావరి కొంచెం డిఫరెంట్ ఉంటాయి అటు సైడ్. నాది వైజాగ్, సో ఫుడ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటది కదా. స్లోగా అలా నేర్చుకున్నా. ఇంకా ఆయన మటన్ కర్రీ చేస్తే ఇంకా అట్లా ఇంకెవరు చేయరు అనమాట. అవునా? మా మదర్ ఇన్ లా ఆవిడ వెజ్ బాగా చేస్తారు, మా ఫాదర్ ఇన్ లా ఆయన నాన్ వెజ్ చాలా బాగా చేస్తారు. విక్రమ్ గారికి ఇష్టమైన డిష్ ఏంటి, బాగా ఇష్టమైంది? మీరు చెప్పకండి, శిరీష గారిని అడుగుదాం. సో ఆయనకి ఏంటంటే అంతే ట్రెడిషనల్. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి నిన్న నైట్ బయటకి వెళ్ళి తిన్నామంటే అదేదో ఒక ఆయన ఏదో మిస్ అయిపోయారు. ఇప్పుడు ఇంట్లో మంచి ట్రెడిషనల్ హోమ్ ఫుడ్ ఇష్టం, హోమ్ ఫుడ్ చాలా ఇష్టం. లైక్ రెసిపీ చెప్పండి, బాగా ఇష్టమైన రెసిపీ ఏంటి ఆయనకి? ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఈ రోటి పచ్చళ్ళు ఇవన్నీ ఇష్టం అనమాట. లైక్ దోసకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి జస్ట్ పచ్చడిలో ఉండదు, పీసెస్ తో చేస్తాం కదా అట్లాగా. టొమాటో పచ్చడి గ్రీన్, అన్ని గ్రీన్ ఉండాలి బేసికలీ. బీరకాయ కర్రీ, పొట్లకాయ కర్రీ అట్లా ఉండాలి. సాఫ్ట్ ఫుడ్ అనమాట. బయటకి వెళ్ళాలి, తిరగాలి, తినాలి అట్లా కన్నా మోర్ ఆఫ్ ఇంట్లో ఉండాలి. సో విక్రమ్ గారు ఇవన్నీ సరే, ఒక రెసిపీ ఇలా జస్ట్ గుర్తొచ్చేసేది ఏంటి మీకు బాగా ఇష్టం, ఏం కావాలి అని అడిగితే? బాగా ఇష్టమైందా నాకు అంటే ఎక్కువ ఈ గుత్తి వంకాయ బాగానే తింటాను. నెక్స్ట్ కొంచెం గుత్తి దొండకాయ కానీ ఇలా. నాన్ వెజ్ లైట్ కొంచెం
ఓహో మా ఓకే మదర్ ఇన్ లా బ్రాహ్మణ్ అండి. ఓహో అందుకని కొంచెం కొంచెం ఓకే నాన్ వెజ్ తింటాను, సఫిషియంట్ కొంచెం ఓకే ఎంత కావాలో అంతే. పెద్ద మనసు వెళ్ళదు అయితే మీకు, వెజ్ ఎక్కువ ఇష్టం. వెజ్ ఎక్కువ ఇష్టం. ఓకే అయితే శిరీష గారు చేసే రెసిపీస్ లో మీ ఫేవరెట్ ఏంటి, ఏది బాగా చేస్తారు? ఎక్కువ ఉల్లికారం పెట్టి దొండకాయ అది మా మదర్ ఇన్ లా ట్రైనింగ్ అండి. ఓహో, ఆ నువ్వు ఓకే. పప్పు పెట్టి చేస్తారు కదా, రెసిపీస్ బాగుంటాయి. సో ఆవిడ నేర్పించినవి అవన్నీ. అవి ఓకే లైట్ అండి, ఫుడ్ వెరీ లైట్. ఎక్కువ డిమాండింగ్ కాదు కానీ ఉండాలి అన్ని. ఓకే ఇవి అన్ని అక్కడ కనిపిస్తూ ఉంటే అదొక ఆనందం, అంతే, అదొక వాళ్ళు తృప్తి, తినేసేది మొత్తం తిన్నా తినకపోయినా. ఓకే అన్ని ఉండాలి. అట్లాగే ఇప్పుడు ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్ గా అవి డెవలప్ చేసుకుంటారు. లైఫ్ స్టైల్ ఇప్పుడు పిల్లలు నాన్ వెజ్ తింటారా, వెజిటేరియన్సా? వాళ్ళకి డైలీ ఉండాలి. ఓహో అయితే హైదరాబాద్ బ్యాచ్ అన్నమాట, ముక్కలు ఏందే ముద్ద దిగదు. అట్లా వాళ్ళకి Okay. డైలీ ఉండాలి. సో ఏంటంటే ఈయన ఒక రకంగా ఉంటది, వాళ్ళది ఒక రకంగా ఉంటది. Okay. మనం బ్యాలెన్స్ చేయాలి రెండు. అట్లాగా. సో సూర్య అన్నారు కదా పెద్ద బాబు, చిన్న బాబు పేరు ప్రీతం, శ్రీ విష్ణు ప్రీతం. మా అత్తగారి పేరు విష్ణు కళాప్రపూర్ణ. సో వీడికి ఆ విష్ణు కలిపి పెట్టాం. ఓకే విష్ణు ప్రీతం. వాడు సూర్య సర్వజిత్. పెద్దోడు Okay. ఎక్కువ తాతగారి స్పోర్ట్స్ అన్ని వచ్చినాయి. ఓహో ఓకే పెద్ద స్విమ్మర్. హా ఈడు బయటికి వెళ్తే ఆయనలాగా స్విమ్ చేస్తుంటాడు. బాగా ఈ స్పోర్ట్స్ ఎక్కువ యాక్టివ్ బాగా. యాక్టివ్. అయితే ఇద్దరిలో కొంచెం మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అట్లా ఏమైనా కనిపిస్తుందా, సూర్యలో గానీ ప్రీతంలో గానీ? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో స్టడీస్ అంటే అదొక పెద్ద వ్యాపకం కదండి, ఇంచుమించు దాంట్లోనే నలిగిపోతున్నారు. అలాగా ఆ అంతేనా? స్వేచ్ఛా జీవితం వాళ్ళకి. అవును Conditioning చాలా డిఫరెంట్ ఉండింది ఈ జనరేషన్ కి. చెయ్యాలి, ఇలా ఉండాలి. ఇట్లా. ఎప్పుడైనా మాట్లాడతారా మూవీస్ గురించి, నాకు ఇష్టం డాడీ, నాకు కూడా చేయాలని ఉంది అట్లాంటివి? ఆ, అంటుంటారు కానీ ఇంకా ఇప్పుడు స్టడీస్ లో ఉన్నారు కదా, ఇంకా కొంచెం టైం ఉంది. వేరే ఏదన్నా ఆహా ఇప్పుడు ఏంటంటే జనరల్ గా బయట జాబ్స్ చేసుకునే వాళ్ళ పిల్లలే ఒకప్పుడు టిక్ టాక్, ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చేసాయి. అలాంటప్పుడు సెలబ్రిటీ ఫ్యామిలీలో ఉండి ఇలా తాతగారిని చూసి ఫాదర్ ని చూసి ఇవి చూసినప్పుడు ఆ ఇది ఉంటుంది కొంచెం ఎక్కడో ఒక దగ్గర, అందుకని. బట్ ఇప్పుడు మా వాడు ఎలా ఉన్నాడంటే టెర్మినేటర్ లా ఉన్నాడు. మా వాడు 6'2" అయిపోయాడు. వాడు height. 6'2". ఓకే చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను, ఇప్పుడు నన్ను ఎత్తుకున్నాను. ఓకే వాడు ఏంటంటే స్పోర్ట్స్. అయితే ఒక హీరో క్వాలిటీ ఆల్రెడీ వచ్చేసింది, 6'2" పెరిగిపోయారు. ఓకే వాడి జిమ్, వాడి మెయింటెనెన్స్, వాడి ఫుడ్, వాడి స్కెడ్యూల్ అన్ని వాడిదే అన్నమాట. ఇప్పుడు స్కూల్ నుంచి ఒక 3:30కి వస్తాడు, 4:30 నుంచి కొంచెం ట్యూషన్స్, దాని తర్వాత వాడు మస్ట్ గా జిమ్ కి వెళ్తాడు. సో వాడి స్కూల్ నుంచే జిమ్ ఎక్సర్సైజెస్ వాడు చూసుకుంటాడు. వాడి స్కెడ్యూల్ చాలా బాగా మేనేజ్ చేసుకుంటాడు. వాడు ఫిట్ ఉంటాడు. అట్లాగా వాడికి ఏంటంటే ఈ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇట్లా కాకుండా పైలట్ అవ్వాలి. వాడికి ఒక కొన్ని క్లియర్ గా ఉంది, థాట్ ప్రాసెస్, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. అయితే నేను పైలట్ అవ్వాలి అట్లా. అంటే వాళ్ళకి ఏంటంటే మోర్ ఆఫ్ ఆస్పిరేషనల్ ఉంటారు కదా అట్లాగా. బట్ చిన్నోడు ఉన్నాడంటే ఇక ఎంఎస్ గారు వచ్చి డైరెక్ట్ గా వాళ్ళు ల్యాండ్ అయ్యారా అన్నట్టు ఉంటుంది. చాలా క్లోజ్ ఉంటాడు వాడు. థాట్స్ ప్రాసెస్ గానీ, మాట తీరు గానీ, ఆలోచన విధానం, ఇంకా అన్ని ఇక అంతా ప్రీతం నువ్వేనా డాడీయా? నాతో మాట్లాడే విధానం కూడా కౌంటర్ చేస్తా ఉంటాడు. ఆ చూపు ఇలా చూస్తాడు. ఓహో ఓకే. ఇప్పుడు మేమందరం సంక్రాంతికి ఇక్కడ ఉంటే వాడు ఒక్కడే ఆంధ్ర వెళ్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో. ఓహో కమ్యూనిటీలో వాడికి చిన్నప్పటి నుంచి స్వేచ్ఛాజీవి. చిన్నోడు మా ఫాదర్ లో వెళ్ళిపోయారు. సంక్రాంతి అంటే వాళ్ళకి ఆంధ్ర వెళ్ళిపోవాలి అంతే. కానీ సంక్రాంతి వైబ్ అక్కడ బాగుంటుంది కదా, పట్టేసి ఉంటాడు. అయితే అక్కడ బాగుంది. చిన్నోడు 10 years. 10 years స్మార్ట్ అండి, చాలా స్మార్ట్ గా ఉన్నాడు. అయితే వాడు ఇప్పుడే ఊరు వెళ్ళాలి ఫ్రెండ్స్ తో. అక్కడ అవన్నీ అవుతాయంట, కాక్ ఫైట్స్ అవుతాయంట. ఏంటి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ తీసుకుని వెళ్తాడా అక్కడికి? ఫ్యామిలీ ఉన్నారు అక్కడ ఫ్రెండ్స్ సెట్ చేసుకున్నారు. మా నైబర్స్ వెళ్తున్నారు వాళ్ళకి. సో ఇక్కడ మేమున్న కమ్యూనిటీలో నైబర్స్ ఉన్నారు ఆంధ్ర నుంచి. వాళ్ళు వెళ్తున్నారు ఒక ఫ్యామిలీ. సో వాడి ఫ్రెండ్ అది వాళ్ళ బాబు ఈడు బాగా ఓకే. ఇప్పుడు వాళ్ళతో వాళ్ళు రమ్మన్నారంటే వీడు వెళ్తున్నాడంట. ట్రిప్ చేసుకున్నారు అవన్నీ చూడాలి అని. ఇప్పుడు మేము ఆంధ్ర అయినా సరే ఇప్పుడు
పెద్దగా మేము ఏంటంటే వాళ్ళు మా ఫాదర్ వాళ్ళు వచ్చేసారు ఒక టైంలో. దాని తర్వాత మేము పెళ్ళైపోయి మేము ఇక్కడే ఉండడం, దాని తర్వాత మా పేరెంట్స్ షిఫ్ట్ అయిపోయారు. సో ఆంధ్ర కనెక్ట్ స్లోగా తగ్గుతుంది. ఈయన వెళ్తుంటారు కొంచెం, ఎందుకంటే వీళ్ళు కొంచెం ఈయన కోర్ట్ కేసెస్ అని కానీ, ఈయన ఆంధ్ర ఆ కోర్ట్ లాయర్ అనమాట. సో ట్రావెల్ చేస్తారు కానీ మేము తక్కువ తగ్గిపోయింది. సో వీడు ఇప్పుడు ఫస్ట్ మేము వెళ్ళి చూస్తాను, అవన్నీ నేను చూడాలి, నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓకే, ఇద్దరికి అసలు ఫేవరెట్ పాస్ టైం అంటే ఏం చెప్తారు? మా ఇద్దరికి మీ ఇద్దరికి కొంచెం ఫ్రీ టైం దొరికితే ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? ఫుడా, మూవీసా, బయటికి వెళ్ళడమా? మాకు కొంచెం ఫ్రీ టైం దొరికిందంటే మా అక్కలు ఇక్కడికి వచ్చేస్తారు. ఓహో, మేనగోడలు వచ్చేస్తారు. మీకు ఫ్రీ టైం ఇవ్వరు అయితే? మాకేంటంటే మా సిస్టర్ వాళ్ళు చాలా క్లోజ్ ఉంటారు. సో సేమ్ మీ సిస్టర్ మీద మీకన్నా ఆవిడకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది అసలు. ఆవిడ అసలు మా సిస్టర్ ఇన్ లా వచ్చేస్తారు, మా సిస్టర్ ఇన్ లా. మా మేనగోడల్లో మా పిల్లలు వీళ్ళిద్దరు ఓ పార్టీ, ఈవిడ ఆవిడ ఓ పార్టీ. మిమ్మల్ని ఒంటరిని చేశారా? నేనే ఎక్కువ ఒంటరి. ఊరు వెళ్ళిపోతారంటే మా అందరికి వెళ్ళిపోతున్నారు. నా లైఫ్ ఎలా అంటే బ్యాగ్ ఎప్పుడు 4 జతలతో రెడీగా ఉంటాను. ఓహో, ఇంకా అలవాటు వెళ్ళి సరే నేను బయలుదేరుతాను. ఓకే బాయ్, ఫోన్ వెంటనే ఫోన్ చేసి వచ్చేయండి అంటారా? వెళ్ళిపోతుంటాను అంతే. ఓకే, తనకి 2 డాటర్స్, నాకు 2 అబ్బాయిలు. వాళ్ళు కజిన్స్ కూడా సేమ్. మేము రిలేషన్ చాలా ఏజ్ గ్యాప్, యాక్చువల్లీ 10 years ఏజ్ గ్యాప్. కానీ వాళ్ళందరూ మళ్ళీ ఒక చిన్న గ్రూప్ అన్నమాట. మళ్ళీ వాళ్ళ నలుగురు ఒక దీంట్లో ఉంటారు అనమాట. వీళ్ళ బ్రదర్ కి పెద్ద ఫెస్టివల్ అంటే ఏంటంటే ఇక్కడికి వస్తాడు, అన్ని ఇంగ్రీడియంట్స్ తో సహా అన్ని నానబెట్టుకుని రైస్ అన్ని వచ్చేస్తాడు అనమాట. వచ్చి ఇక్కడ వంట చేసేసి అందరికి పెట్టేసి అదే ఫెస్టివల్ అతనికి. అదే బర్త్డే అయినా ఏదైనా అందరికంటే ఇంట్లో ఉండడం ఎక్కువ ఇష్టం. మా సిస్టర్ లో వస్తే అందరం కలిసి ఏదో కుక్ చేసుకోవాలి, తను బిర్యానీ చేస్తారు, మనం ఒకటి చేసుకుందాం, అట్లా. ఇట్స్ మోర్ ఆఫ్ ఒక క్లోజ్ నెట్ ఫ్యామిలీ. అటు మా పేరెంట్స్ అవ్వచ్చు, ఇటు సిస్టర్ లో అవ్వచ్చు, అంకుల్ వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. కైండ్ ఆఫ్ కొంచెం ఎక్స్టెండెడ్ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. సో విత్ ఎవ్రీవన్ టుగెదర్. ఓకే, మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి? అన్ని పండగల్లోకి బాగా ఇష్టమైన ఫెస్టివల్? రాఖీ వస్తే అందరూ వచ్చేస్తారు. చాలా వెరైటీగా చూస్ చేశారండి. నేను ఇంకా ఏ దీపావళి, దసరానో, సంక్రాంతి చెప్తారు అనుకుంటే రాఖీ పండుగ. ఓకే, గణేష్ చతుర్థి అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన కూర్చొని ఆ మండపం డెకరేట్ చేసుకొని, అంటే మేమేమి ఆయన కన్నా ముందర పెట్టకూడదు, ఓన్లీ రెడీ పెట్టాలంతే. పత్రులన్నీ రెడీగా పెట్టాలి, మీరే రెడీ చేసుకుంటారు. పాల వెళ్ళి అవన్నీ మీరే పెట్టుకుంటారా? కంప్లీట్ గా కంపల్సరీ పూజ అంతా నేను చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్. శిరీష గారు లక్కేనండి, చాలా ఇళ్లలో అన్ని మనం మెన్ అసలు దానికి రెడీగా ఉండరు, అన్ని రెడీ చేయమని ఇది ఒకటి టార్చర్ ఉంటుంది అందరికి. లేదా రకంగా ఆయనకి వెళ్ళి ఆయన చేసుకోవాలన్నమాట. అదంతా గణేష్ చతుర్థి మాత్రం అట్లా. సంక్రాంతి వచ్చిందంటే వీళ్ళు మోర్ ఆఫ్ ఈయన ఆంధ్ర వెళ్ళడము, అట్లా వెళ్ళడం రావడం అట్లాగా. మాకేంటంటే ఇంకా అంటే ఒక పక్కన వర్కింగ్, పిల్లలు, స్కూల్స్, ఒక రకమైన మాది ఒక రకమైన లైఫ్ స్టైల్ అయిపోయింది. సో మేము ఉన్నా సరే ఆయన మాత్రం కొంచెం వెళ్ళి వాళ్ళ చుట్టాలందరూ అక్కడే ఉన్నారు. ఎంఎస్ గారు ఎంత బిజీగా ఉన్నా ఆయన మాల వేసుకున్నా ఆయన పూజ నేను చేసి. ఓకే, మాల ఆయనది, పూజ మీది. పూజ నేను చేసి ఉంటాను. ఆయన ఇంటికి భక్తి, చాలా భక్తి. పాటలు వచ్చా ఆయనకి? డాడీగా? మీకు ఏది స్వామి పాటలు అయినా లైట్ గా. పూజ మీరు అన్నారు కదా, అందుకని అది ఉంటుంది కదా, నామాలు ఉంటాయి కదా. ఓకే, అవన్నీ చదివి చేసి ఉన్నాను. సినిమా పాటలు పాడతారండి ఎప్పుడన్నా శిరీష గారు? ఎప్పుడైనా మీకోసం పాట పాడారా? బాత్రూమ్ లో తప్ప బయట. ఈ రోజు బయట పాడండి, కెమెరా ముందు ప్లీజ్. ఒకటే ఏంటంటే ఇంట్లో ఆ సినిమా అనేది చాలా తక్కువ. అది అట్లాగా అంటే ఫస్ట్ నుంచి అట్లాగా. సో ఇంట్లో అంకుల్ వచ్చినా సరే పోనా నైట్ వచ్చారు, మమ్మల్ని లేపారు, అందరం కుక్ చేసుకున్నాం, తిన్నాం, గానీ అక్కడ మూవీ టాపిక్ కాదు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ డిస్కషన్స్. అంతేగా నేను పొద్దున్న వెళ్ళి వాళ్ళతో లేస్తే వాళ్ళు అందరూ స్టార్స్ యాక్ట్ చేసి వచ్చేవాళ్ళు కదా. సో ఇంట్లో అది ఉండేది. మా ఫ్రెండ్స్ ఏమంటారంటే నువ్వు పాడకరా, పాడితే అది పోరాటంలో ఉంది, ఈ రోజు ప్రూవ్ చేద్దాం. కాదు విక్రమ్ గారు, మీది పోరాటం కాదు అని ప్రూవ్ చేద్దాం. పోరాటంలో ఉంది, పాటలా లేదురే అది. పాడకరా. వాయిస్ అసలు మామూలుగానే ఏమండి మీరు డిస్కరేజ్ చేయొద్దు, ఆయన అసలు పాడరు. కాదు కాదు, నేనేదో మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటున్నా, మీతో ఒక పాట పాడిద్దాం అని. వాయిస్ ఒకటి ఉందండి ప్రాబ్లం, బయట కంగనే వినపడుద్ది చాలా. థియేటర్ లో ఏ క్యారెక్టర్ చేసి ఆ కొడుకు సినిమా దగ్గర నుంచి నా వాయిస్ నేను విందామని వెయిట్ చేస్తుంటాను.
అక్కడ తగ్గిపోద్ది. ఎందుకు నాకు అర్థం అవునా? టెన్షనా లేకపోతే అది Tension మరి ఏంటో తెలియదు కానీ ఫ్రీక్వెన్సీ మరి అక్కడికి వచ్చేపాటికి Frequency. అక్కడ మూవీస్ లో డౌన్ అవుతూ ఉంటుంది. మరి వీళ్ళందరూ కూర్చున్న వాయిస్ ని తగ్గిస్తున్నారా లేకపోతే ఏంటని అది నాకు వినపట్లేదు ఏంటి అనుకుంటున్నాను. ఓకే. నేను మాట్లాడుతుంటేనే మాకు బయట కనిపిస్తుందేమో అన్నంత లౌడ్, అంటే లౌడ్ వాయిస్ యాక్చువల్ గా బేస్ కొంచెం హై ఉంటది అనమాట. మనం మాట్లాడినప్పుడు చెప్పాలి కొంచెం నెమ్మది మాట్లాడరా. కోర్టులో ఎక్కువగా కష్టపడి అనమాట. అక్కడెక్కడో అక్కడ judge గారు ఉంటారు help కదా. జస్ట్ మామూలుగా మాట్లాడితే వినిపించేస్తుందేమో అరిచినట్టు. దిస్ ఇస్ ద కంటెంట్ అనగానే సర్రని వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు శిరీష గారికి ఒక పాట డెడికేట్ చేయాలంటే ఆవిడని చూస్తే ఏం గుర్తొస్తుంది చెప్పండి పాట? ప్రేక్షకులు చాలా ఆనందంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ. కాదు, పాడకపోయినా పర్లేదు, పాట చెప్పండి. తప్పదా? తప్పదు. పాడనా ఒక చిన్న పాట. ఏమండి విక్రమ్ గారు, ఇదేదో నన్ను ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. కాదు, నా పాట నీ నోట. ఈ పాట టాపిక్ వద్దులేండి. కాదు, నేను వద్దనేదే పాడతా. నేను వద్దన్నా, నేను ఫిక్స్ అయ్యా పోరాటానికి. అంటే ఆవిడ యాక్టివ్నెస్ కి, ఆవిడ ఎనర్జీకి, ఆవిడ బ్యూటీకి ఏదో ఒక పాట గుర్తుంటుంది కదా మనసులో. డెడికేట్ చేయమంటే పాడమని కాదు, చెప్పండి పర్లేదు. యురేకా కసమిసా పాడనా? అసలు ఆవిడకి సూట్ అవుతుంది కదా. ఓహో. బీచ్ లో చిరంజీవి అలా గారు బైక్ పాట మీద కదా. తీసుకెళ్లారా శిరీష గారు? మరి అంటే యురేకా సక్క మిక అలా తీసుకెళ్లారా అంత స్పీడ్ లో? అసలు అంటే మరి మేము కలిసి తిరిగే అంత అయితే ఏమండి అప్పట్లో కూడా లేదండి. ఒక్కసారి కూడా ఒక్కసారి లేదు మరి. అదే మరి ఎప్పుడు అయితే ఆలోచించారా? నిజం చెప్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. రాదైతే ఇది నిజం రాదు. ఓకే, ఎప్పుడు ఫ్యామిలీ ఎవరో ఒకరు ఉండే అట్లా ఫ్యామిలీలో. ఓకే. స్టార్టింగ్ లో మా బాబాయ్ ఉండే. చూడండి, మా ఇప్పుడు parents- శిరీష గారిని అడుగుతా, ఉమ్. పాట టక్కున డెడికేట్ చేస్తారు మీకు అంతే. అమ్మో మీరు పాడక్కర్లేదు, సౌమ్యంగా, ఏ పాట శ్రావ్యంగా. గుర్తొస్తుంది ఆయన్ని చూస్తే? ఏది డెడికేట్ చేస్తారు? బ్యాక్గ్రౌండ్ లో నేను ప్లే చేసుకుంటా అండి. నాకు అది నిన్నే పెళ్ళాడతల సాంగ్ చాలా ఇష్టం. ఈ వేళలో నువ్వు ఏం చేస్తున్నావు, మాది ఎప్పుడు లాంగ్ డిస్టెన్స్ కదా, హెవీ అట్లా చాలా చెప్పానా అనుకునేవాడు అప్పట్లో. చెప్పానా నేను ఆ, చెప్పారు. శిరీష గారు వెంటనే చెప్పేస్తారని? అంటే ఒక సాంగ్ మనం విన్నప్పుడు గుర్తొస్తారో అని ఒకటి ఉంటది కదా. సో అప్పట్లో ఆ మూవీ కూడా అప్పట్లో ఆ టైంలో మేము కాలేజీలో ఉన్న టైంలో వచ్చిన మూవీ. సో కొంచెం పాడతారా? అమ్మో మా ఇద్దరు వాయిస్ లో అంత కొంచెం లౌడ్ వాయిస్ లో ఇద్దరివి ఓకే. స్వీట్ గా ఉండే వాయిస్లు కాదు మావి. ఇన్నేళ్ల జర్నీలో ఏదైనా చెప్పాలనుకుని చెప్పలేకపోయిందో, లేకపోతే ఏదైనా విషయం తనకు కన్వే చేయాలనుకున్నది, ఒక మంచి విషయం చెప్పండి. అన్ని ఫ్రీగా మాట్లాడేసాం కాబట్టి అంటే మాకు తెలియాలని నేను అలా అడిగాను. బ్యాలెన్స్ బ్యాలెన్స్ లేదు, సెట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు యంగ్ జనరేషన్ కపుల్ కి మీరు ఏమైనా సలహా ఇస్తారా? యాజ్ ఏ కపుల్ ఎలా ఉండాలి అని, అంటే ఎలా అడ్జస్ట్ అవ్వాలి, లేదా ఇప్పుడు ఏది మాట్లాడినా కాంట్రవర్సీలు అయిపోయింది. అయ్యో సజెషన్ ఇచ్చినా కూడా కాంట్రవర్సీ అవుతుందా? మా బ్రహ్మానందం గారు ఏదో మాట్లాడారు, అది కూడా కాంట్రవర్సీ అయిపోయింది బయట. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలి. అది నమ్మకం పోతే అవును, ట్రాక్ మిస్ అవుతాం. బట్ అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను. ఓ థ్యాంక్ యూ. చాలా బోల్డ్ అన్ని కబుర్లు చెప్పారు విక్రమ్ గారు అండ్ శిరీష గారు. మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. 2025 ఇక్కడి నుంచి అన్నీ తగు జాగ్రత్తలు తీసుకోండి. మెయిన్ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు క్రౌడ్లోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అవును, దయచేసి మీరు ఫ్యాన్స్, హీరోలు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద హీరో ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందు ఏంటంటే ఒక బాధ్యత తీసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి కంఫర్ట్ క్రియేట్ చేయండి. ఎక్కడ స్టాంపింగ్ అవ్వకుండా చూసుకోండి.
ఎందుకంటే ఒక గుడికి ఫ్యామిలీ తోటి వెళ్ళాలన్నా, చిన్నపిల్లలతోటి వెళ్ళాలన్నా, ఎల్డర్స్ తోటి వెళ్ళాలన్నా, మళ్ళీ తిరిగి వస్తాం రావా అనే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ట్రైన్ ఎక్కితే అది యాక్సిడెంట్ అవుద్దో అవ్వదో అది కామన్ థింగ్ అయిపోయింది. ఫ్లైట్ ఎక్కితే బ్లాస్ట్లు అవుతున్నాయి, అది కామన్ థింగ్ అయిపోయింది. ఈ స్టాంపింగ్ కూడా కామన్ థింగ్ అయిపోయేలా ఉంది. అలా అవ్వకుండా అందరి ప్రాణాలు చాలా విలువైనవి. ఎంతోమంది భగవంతుడు ఈ సృష్టిలో మిమ్మల్ని వదిలేడంటే యు ఆర్ స్పెషల్, అది కాపాడుకోండి. హీరోలు అందరు ఫ్యాన్స్ కూడా ముందు మన పక్కన ఉన్న వారిని మనం కాపాడుకోవాలి, వాళ్ళందరినీ సేఫ్ జోన్లో ఉంచాలి. ఆ బాధ్యత తీసుకోండి. తీసుకుంటే మీరు ఎంతోమందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ టు మీట్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద విషెస్ టు యోయో టీవీ.